వెల్కమ్ టు లింగం అకాడమీ. మన ఈ ఛానల్ని చూసే ప్రతి రైల్వే ఉద్యోగి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నాలెడ్జ్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైలు పట్టా విరిగినప్పుడు ఖాళీ 30 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే రైలు పట్టా వెల్డ్ బ్రేక్ అవటం కానీ రైలు బ్రేకేజ్ అవటం కానీ జరిగింది, అప్పుడు దాని యొక్క గ్యాప్ 30 mm కన్నా ఎక్కువ ఉంది, లేదా ఒకటి కన్నా ఎక్కువ బీటలు వచ్చిన, అంటే మోర్ దెన్ 1 క్రాక్ కన్నా ఎక్కువ బీటలు అంటే ఎక్కువ క్రాక్స్ వచ్చినప్పుడు ఆ రైలు పట్టాలు ధృవీకరించుటకు ఎవరికీ అధికారం కలదు. అంటే 30 mm గ్యాప్ ఉన్నటువంటి రైలు ఫ్రాక్చర్స్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎవరు సర్టిఫై చేస్తారు, అంటే దాని మీద మన ట్రైన్ పంపించడానికి ఎవరు సర్టిఫై చేస్తారు? పంపించాలంటే ముందు అవి అటెండ్ అవుతారు, అటెండ్ అయిన తర్వాత మాత్రమే. అటువంటి సందర్భంలో 30 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు PWI గారు దాన్ని సర్టిఫై చేస్తారు. ఇక మనం JNSRలోకి వెళ్తే, ఇఫ్ ద గ్యాప్ ఈజ్ మోర్ దాన్ 30 mm, గ్యాప్ అనేది ఆ వెల్డ్ ఫెయిల్యూర్ యొక్క మధ్యలో ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఆ రైల్లో మధ్యలో గ్యాప్ అనేది 30 mm కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, ఆర్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉన్నట్టయితే, ఓన్లీ PWM ఆర్ PWI కెన్ పాస్ ద ట్రైన్స్ ఆఫ్టర్ అటెండింగ్ ద రైల్ ఫ్రాక్చర్. అటెండ్ అయిన తర్వాత మాత్రమే దాన్ని ట్రైన్ని పాస్ చేస్తారు. అయితే ఇక్కడ PWM అంటే ఎవరు? పర్మనెంట్ వే మెయింటైనర్ అంటారు. అలాగే PWI అంటే పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్. నెక్స్ట్ బిట్, డబల్ లైన్లో సాధారణ బండ్ల దిశ కాకుండా వ్యతిరేక దిశలో గూడ్స్ బండి పంపుటకు అథారిటీ ఏమి ఇవ్వవలను? ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. డబల్ లైన్లో మనం TSL వర్కింగ్ జరుగుతున్నప్పుడు T/D 602 ఇస్తాం. అయితే ఇక్కడ తాత్కాలిక సింగిల్ లైన్ సమయంలో కాకుండా అన్నారు, కాబట్టి ఇక్కడ వేరే అథారిటీ ఉంటుంది. డబల్ లైన్లో సాధారణ బండ్ల దిశ కాకుండా, సాధారణ బండ్ల దిశ కాకుండా అంటే న్యాచురల్గా డబుల్ లైన్లో మనము అప్ లైన్లో అప్ బండ్లు, డౌన్ లైన్లో డౌన్ బండ్లు పంపిస్తాం. అలా కాకుండా డౌన్ లైన్లో అప్ బండి కానీ అప్ లైన్లో డౌన్ బండి కానీ వ్యతిరేక దిశలో గూడ్స్ బండి పంపుటకు ఏ అథారిటీ ఇవ్వవలను? ఇక్కడ మనం తాత్కాలిక సింగిల్ లైన్ అంటే TSL వర్కింగ్ టైం కాదు అది, అటువంటప్పుడు T/J 602 ఇస్తాం. అయితే JNSRలోకి వెళ్దాం. ఇక్కడ ఆన్ ఏ డబుల్ లైన్ సెక్షన్లో ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ అదర్ దాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగే కానీ అది అదర్ దాన్ టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్, ఇట్ బికమ్స్ నెససరీ టు రన్ ఏ ట్రైన్ అగైనెస్ట్ ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్షన్ ఆఫ్ ట్రాఫిక్. అంటే అప్లో అప్ వాళ్ళు పంపించాలి, డౌన్లో డౌన్ ట్రైన్స్ పంపించాలి అనే ఒక నియమం పెట్టుకుంటాం, దాన్నే ఎస్టాబ్లిష్డ్ డైరెక్షన్ ఆఫ్ ట్రాఫిక్ అంటారు. ది లైన్ కన్సర్న్ షెల్ బి బ్లాక్డ్ యాజ్ పర్ GR 1.02. 1.02లో మనకి దీని గురించి స్పష్టంగా తెలియపడుతుంది. ఇండికేటింగ్ ద స్టేషన్ టు విచ్ ద ట్రైన్ ఈజ్ టు ప్రొసీడ్. ఎటువైపు వెళ్ళాలి అనేది అక్కడ మనం ఎటువైపు ట్రైన్ ప్రొసీడ్ అవ్వాలనేది చూస్తాం అన్నమాట. ఆఫ్టర్ అబ్టైనింగ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద స్టేషన్ అట్ ద అదర్ ఎండ్ ద స్టేషన్ మాస్టర్. అంటే మనం అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్ దగ్గర నుండి మనం అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ ట్రైన్ పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంటెండింగ్ టు డిస్పాచ్ ద ట్రైన్, అంటే మనం ఏ ట్రైన్ అయితే డిస్పాచ్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ని పక్క అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్ చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు షెల్ ఇష్యూ ఏ బ్లాక్ టికెట్. అటువంటి సమయంలో T/J 602 ఇండికేటింగ్ ద ఫాలోయింగ్ అంటే ఇంకా డేటా ఉంటుంది. ఇక్కడ
మనకి సాధారణంగా డబుల్ లైన్లో టీఎస్ఎల్ వర్కింగ్ జరిగితే T/D 602 ఇస్తాము. అయితే ఇక్కడ అదర్ దాన్ టీఎస్ఎల్ వర్కింగ్ తాత్కాలిక సింగిల్ లైన్ సమయంలో కాకుండా అన్నప్పుడు T/J 602 ఇస్తాం కొన్ని సందర్భాల్లో. టీఎస్ఎల్ వర్కింగ్ సమయంలో బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని ఏ దిశలో ఉంచి లాక్ చేయవలను? టీఎస్ఎల్ వర్కింగ్ జరుగుతున్నప్పుడు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని TOL పొజిషన్లో పెట్టి ట్రైన్ ఆన్లైన్ పొజిషన్లో పెట్టి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. GNSRలోకి వెళ్దాం. TSL working shall be introduced between the nearest stations provided with crossover between the up and down lines on either side of the obstruction. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ అటువంటి ఆ బ్లాక్ సెక్షన్కి బోత్ ఎండ్స్ ఉన్నటువంటి స్టేషన్లు ఏముండాలి? ప్రొవైడెడ్ విత్ క్రాస్ ఓవర్ బిట్వీన్ ద అప్ అండ్ డౌన్ లైన్స్ ఏదర్ సైడ్ ఆఫ్ ద అబ్స్ట్రక్షన్. క్రాస్ ఓవర్స్ ఉండాలి. అక్కడ రెండు స్టేషన్లో కూడా ఫేవరబుల్ క్రాస్ ఓవర్స్ ఉండాలి. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఐబీ హట్ బిట్వీన్ ద అబౌవ్ టూ స్టేషన్స్, ఐబీ హట్లు ఆ మధ్యలో ఉన్నట్లయితే అప్పుడైనా కానీ ది సేమ్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ క్లోజ్డ్ అండ్ కమ్యూటేటర్స్ ఆఫ్ ద బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్ అట్ సచ్ బ్లాక్ హట్స్. ఇక్కడ కమ్యూటేటర్స్ అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్, ఎలక్ట్రికల్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని ఉన్నటువంటి కొన్ని భాగాల్ని కమ్యూటేటర్స్ అంటారు. సచ్ బ్లాక్ హట్స్ షాల్ బి కెప్ట్ లాక్డ్ ఇన్ ట్రైన్ ఆన్ లైన్. అటువంటి సందర్భంలో మనము TOL పొజిషన్లో పెట్టాలి. త్రూ అవుట్ ద పీరియడ్ TSL వర్కింగ్ ఈజ్ ఇన్ ఫోర్స్. TSL వర్కింగ్ జరుగుతున్నంతసేపు కూడా మనము ఆ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని ట్రైన్ ఆన్లైన్ పొజిషన్లో పెట్టి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. TSL వర్కింగ్ ట్రైన్ ఆన్ సింగిల్ లైన్ వర్కింగ్. ఈ TSL వర్కింగ్లో టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్. ఈ టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్లో లోకో పైలట్కి ఏ అథారిటీ ఇవ్వబడును? టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్లో లోకో పైలట్కి T/D 602 ఇస్తాం. GNSRలోకి వెళ్దాం. ది లోకో పైలట్ అండ్ గార్డ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ షెల్ బి హ్యాండెడ్ ఓవర్. అథారిటీ పేరు లోకో పైలట్ ఆఫ్ అండ్ గార్డ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ షెల్ బి హ్యాండెడ్ ఓవర్. ఏమి ఇస్తాము వారికి? TSL వర్కింగ్లో అథారిటీ ఫర్ టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్ ఆన్ డబుల్ లైన్. డబుల్ లైన్లో TSL వర్కింగ్ జరుగుతున్నప్పుడు T/D 602 ఇండికేటింగ్ అంటే T/D 602 ఇస్తాం. TSL వర్కింగ్ టెంపరరీ సింగిల్ లైన్ వర్కింగ్ సమయంలో మొదటి బండి వేగం ఎంత? TSL వర్కింగ్ సమయంలో మొదటి బండి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడు 25 kmph. GNSRలోకి వెళ్దాం. ది స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ పాసింగ్ ఓవర్ ద TSL విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 25 kmph. ది స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ పాసింగ్ ఓవర్ ద TSL విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 25 kmph. ఎందుకు 25 kmph ఇవ్వాలి ఫస్ట్ ట్రైన్కి? ఎందుకు అంటే మనం డబుల్ లైన్లో వర్క్ చేస్తున్నప్పుడు అప్ ట్రైన్స్ అప్ డైరెక్షన్లో, డౌన్ ట్రైన్స్ డౌన్ డైరెక్షన్లో వెళ్తాయి సాధారణంగా. అయితే ఇప్పుడు మనం ఒకసారి TSL వర్కింగ్ స్టార్ట్ చేస్తే అప్ లైన్ కానీ డౌన్ లైన్ కానీ ఏదో ఒక లైన్ తీసుకొని ఫ్రీగా ఉన్న లైన్ని మనం డిసైడ్ అయ్యి బోత్ ఎండ్స్ స్టేషన్ మాస్టర్స్ దాన్ని ఆ లైన్ని ఎస్టాబ్లిష్డ్ ట్రాఫిక్గా పెట్టుకొని ఆ లైన్లో పంపిస్తాం. అంటే అది అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు. ఆ లైన్లో పంపించేటప్పుడు సపోజ్ అప్ లైన్ తీసుకున్నాం అనుకోండి, అప్ లైన్ ఓకే, అప్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు డ్రైవర్కి కానీ అక్కడున్న గేట్ మెన్లకు కానీ బిట్వీన్ ఉన్న ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి ఎవరికి కూడా డౌట్ రాదు. కానీ అప్ డైరెక్షన్లో డౌన్ ట్రైన్ వస్తుంది అనుకోండి, TSL వర్కింగ్ కాబట్టి డౌన్ ట్రైన్లు కూడా పంపించవచ్చు కదా. డౌన్ ట్రైన్ వస్తుంది అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకని ఫస్ట్ ట్రైన్ మాత్రం 25 kmphతో అందరికీ తెలియపరిచిన తర్వాత ఫస్ట్ ట్రైన్ని 25 kmph కాషన్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. నెక్స్ట్, సబ్సిక్వెంట్ ట్రైన్స్ మే రన్ అట్ దేర్ బుక్డ్ స్పీడ్. ఫస్ట్ ట్రైన్ తర్వాత సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ బుక్డ్ స్పీడ్తో వెళ్ళొచ్చు.
సబ్జెక్ట్ టు అబ్జర్వెన్స్ ఆఫ్ ద అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై వే అండ్ వర్క్స్ స్టాఫ్. వే అండ్ వర్క్ స్టాఫ్ అంటే ఇంజనీరింగ్ స్టాఫ్. ఇంజనీరింగ్ స్టాఫ్ ఇచ్చినటువంటి కాషన్ ఆర్డర్ రిమైనింగ్ అంటే 25 kmph కన్నా తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైన్ 25 kmphతో వెళ్తుంది. దానికన్నా తక్కువ కాషన్ ఆర్డర్స్ కానీ ఉన్నట్టయితే ఆ ట్రైను అవి కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ సాధారణంగా వెళ్తుంది. ఎంత స్పీడ్ అంటే దాని యొక్క ఆ ట్రైన్కి ఇచ్చిన కాషన్ ఆర్డర్ ప్రకారం ఎంత kmphతో ఉంటే కాషన్ ఆర్డర్లు అంత kmphని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ఎల్ వర్కింగ్ సమయంలో రెండవ బండి దాని తర్వాత బండి యొక్క వేగం ఎంత? టీఎస్ఎల్ వర్కింగ్ సమయంలో రెండవ బండి దాని తర్వాత బండి యొక్క వేగం ఎంత? ఫస్ట్ ట్రైన్ మనం 25 kmph అని చెప్పుకున్నాం. అట్లాగే సెకండ్ ట్రైన్కి వచ్చేసి బుక్డ్ స్పీడ్ అనమాట, ఇందాక చెప్పుకున్నట్టు. ఒకసారి జీఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ పాసింగ్ ఓవర్ ద టీఎస్ఎల్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 25 kmph. 25 kmphతో ఫస్ట్ ట్రైన్ వెళ్తుంది. సబ్సిక్వెంట్ ట్రైన్స్ మే రన్ అట్ దేర్ బుక్డ్ స్పీడ్. ఎంత ట్రైన్ ఉన్నట్టయితే ఎంత స్పీడ్ అయితే ఆ ట్రైన్కి ఇస్తామో ఆ బుక్డ్ స్పీడ్తోనే సబ్సిక్వెంట్ అంటే తర్వాత ఉన్నటువంటి ట్రైన్స్ బుక్డ్ స్పీడ్తో వెళ్ళొచ్చు. ఇక్కడ బుక్డ్ స్పీడ్ అంటే ఎంపీఎస్ కావచ్చు, లేదంటే కాషన్ ఆర్డర్స్ పర్టికులర్గా ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్న కాషన్ ఆర్డర్స్ కావచ్చు. వీటన్నిటిని కలిపి ఎంపీఎస్ని బుక్డ్ స్పీడ్ అంటాము. ఎంపీఎస్ అంటే మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్. ఆ బ్లాక్ సెక్షన్కి ఎంతైతే ఉంటుందో ఆ సెక్షన్కి ఎంతైతే ఉంటుందో అంత స్పీడ్తో వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ టు అబ్జర్వెన్స్ ఆఫ్ ద అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అంటే కాషన్ ఆర్డర్లో ఉన్నటువంటి మిగతా కాషన్ ఆర్డర్స్ని కూడా పాటించాల్సింది. ఎవరిస్తారు అవి? ఇంపోజ్డ్ బై వే అండ్ వర్క్స్ స్టాఫ్. ఇక్కడ మనకి అర్థం కావడం కోసం మీకు విపులంగా చెప్తున్నాను. ఆబ్జెక్టివ్ పరంగా అయితే లేదా నాలెడ్జ్ పరంగా అయితే టీఎస్ఎల్ వర్కింగ్లో సెకండ్ ట్రైన్ అండ్ ఫాలోయింగ్ ట్రైన్స్ బుక్డ్ స్పీడ్తో వెళ్తాయి. టీఎస్ఎల్ వర్కింగ్ సమయంలో రైలు బండిని బయటికి పంపినప్పుడు రాంగ్ లైన్లో పోతున్నప్పుడు ఏటీపీతో పాటు ఏ అథారిటీ ఇస్తారు? ఇక్కడ ప్రశ్న ఏంటంటే టీఎస్ఎల్ వర్కింగ్ సమయంలో రైలు బండిని బయటికి పంపినప్పుడు రాంగ్ లైన్లో అంటే ఇక్కడ రైట్ డైరెక్షన్ అంటే అప్ డైరెక్షన్లో అప్ బళ్ళు, డౌన్ డైరెక్షన్లో డౌన్ బళ్ళు పోతాయి. కానీ అప్ డైరెక్షన్ నుండి డౌన్ డైరెక్షన్లోకి ట్రైన్ వెళ్ళాలంటే అక్కడ ఫేవరబుల్ క్రాస్ ఓవర్స్ ఉంటాయి కానీ సిగ్నల్స్ ఉండవు. ఎందుకంటే ఇవి అప్ లైన్ అది డౌన్ లైన్ కాబట్టి ఆ ఫేవరబుల్ సిగ్నల్స్ ఉండవు. అటువంటిప్పుడు ఆ రాంగ్ లైన్లో పోతున్నప్పుడు అథారిటీ టు ప్రొసీడ్తో పాటు ఏ అథారిటీ ఇస్తారు? ఇక్కడ మనం రాంగ్ లైన్లో పంపిస్తున్నప్పుడు పైలట్ అవుట్ మేము పంపిస్తాం. అథారిటీతో పాటు పైలట్ అవుట్ మేము పంపిస్తాం. జీఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది ట్రైన్ షాల్ బి పైలట్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఆన్ ఏ రిటర్న్ అథారిటీ ఇష్యూడ్ బై ద స్టేషన్ మాస్టర్. పైలట్ అవుట్ మేము అనేది ఒక రిటర్న్ అథారిటీ రాసి ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ ద ఫేసింగ్ పాయింట్స్ హ్యావ్ బీన్ కరెక్ట్లీ సెట్ అండ్ లాక్డ్ అండ్ ట్రైలింగ్ పాయింట్స్ కరెక్ట్లీ సెట్ ఓవర్ విచ్ ద ట్రైన్ విల్ పాస్. ఆ ట్రైన్ ఏ దారిలో అయితే వెళ్తుందో ఆ దారిలో ఉన్నటువంటి ఫేసింగ్ పాయింట్స్ అలాగే ట్రైలింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసి క్లాంప్ చేసి ప్యాడ్లాక్ చేసిన తర్వాత మాత్రమే మనము అథారిటీ ప్లస్ పైలట్ అవుట్ మేము ఇచ్చి పంపిస్తాం. డబుల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినప్పుడు డబుల్ లైన్లో ఇప్పుడు దాకా మనం టీఎస్ఎల్ వర్కింగ్ గురించి వచ్చినాయి. ఇప్పుడు మనకి టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి వచ్చింది. డబుల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినప్పుడు లోకో పైలట్కి ఇచ్చే అథారిటీ ఏంటి? డబుల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు T/C 602 ఇస్తాము. జీఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్టేషన్ మాస్టర్ షెల్ గివ్. స్టేషన్ మాస్టర్ ఏమిస్తాడు? T/C 602. ఈ అథారిటీ పేరు ఏంది?
అథారిటీ ఫర్ వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్ డ్యూరింగ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ డబుల్ లైన్ సెక్షన్. డబుల్ లైన్ సెక్షన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషను ఉన్నప్పుడు మనం ఈ అథారిటీ ఇస్తాం. ఎవరికి? టు ద లోకో పైలట్ ఆఫ్ ఈచ్ ట్రైన్ విచ్ ఇన్క్లూడ్స్, అంటే ఇంకా దాని తర్వాత ఉంది విచ్ ఇన్క్లూడ్స్. అసలు ఇక్కడ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది? అది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని మనకి ఒక 5 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఉంటాయి. ఆ 5 ఐటమ్స్లో ఏది కూడా వర్క్ చేయనప్పుడు మనము ఈ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్గా ఆ సమయాన్ని భావించి ట్రైన్స్ని డీల్ చేస్తాము. ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి పాత వీడియోలో చెప్పాను, చూడండి ఒకసారి. T/C602 ఎప్పుడు ఇస్తాం మనం? టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డబుల్ లైన్. అలాగే ఇప్పుడు T/C602 ప్రకారం రైలు బండి పంపునప్పుడు ఒక బండికి మరొక బండికి మధ్య సమయం ఎంత? ఇక్కడ కొంచెం లాజికల్గా మీరు ఆలోచిస్తే ప్రతి అథారిటీకి కూడా ఒక వే ఉంటుంది. ఆ లాజిక్ అంటే మనం టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ దాదాపుగా ప్రస్తుతం ఎప్పుడు రాదు కాబట్టి ఈ అథారిటీల గురించి అంతగా ఎప్పుడు రాయం కాబట్టి ఎవరు కూడా వాటి గురించి బుక్స్ చూస్తామే కానీ దాన్ని ఎప్పుడు యూజ్ చేసి ఉన్నాం. కాబట్టి ఇటువంటి అథారిటీస్ మనం గుర్తుండాలంటే జాగ్రత్తగా ఒకసారి మనం వాటిని అర్థం చేసుకుంటే అవి ఎప్పుడు గుర్తుంటాయి. ఈ T/C602 ప్రకారం రైలు బండి పంపినప్పుడు ఒక బండికి మరొక బండికి మధ్య సమయం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఈ T/C602 ఎప్పుడు ఇస్తాము? టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ డబుల్ లైన్. ఈ డబుల్ లైన్ అంటే అప్పు బండ్లు అప్లో, డౌన్ బండ్లు డౌన్లో పోతాయి కాబట్టి టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ T/C602తో బండి పంపిస్తారు. చూద్దాం, ఇప్పుడు GNSRలోకి వెళ్దాం. ఇక్కడ మనకి 2 బండ్ల మధ్య టైం ఎంత ఉండాలి? 30 minutes ఉండాలి. GNSRలోకి వెళ్తే నో ట్రైన్ షెల్ బి అలౌడ్ టు ఎంటర్ ద బ్లాక్ సెక్షన్. ఏ ట్రైన్ కూడా బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ కాకూడదంట. ఎప్పటిదాకా? అంటిల్ ఎప్పటిదాకా? దెర్ ఈజ్ ఎ క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ 30 minutes. క్లియర్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ ట్రైన్ పంపించాము, ఆ సెకండ్ ట్రైన్ పంపించాలంటే దాని మధ్య 30 minutes టైం ఉండాలి. బిట్వీన్ ద ట్రైన్, 2 ట్రైన్లకి 30 minutes టైం ఉండాలి. అబౌట్ టు లీవ్ అండ్ ద ట్రైన్ విచ్ హ్యాజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్. ఏదైతే ముందుగా పంపించామో దానికి 30 నిమిషాలు గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెకండ్ ట్రైన్ పంపించాల్సి ఉంటుంది. సింగిల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా డబుల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ మరియు TSL వర్కింగ్ అంటే డబుల్ లైన్లో ఒక లైనే మనం వర్క్ చేస్తున్నట్టయితే, ఒక లైన్ అబ్స్ట్రక్షన్లో ఉండి లేదా ఏదన్నా వర్క్ జరుగుతున్నా లేదా ఇతర కారణాల మూలంగా ఆ లైన్ కాకుండా ఇంకొక లైన్ మాత్రమే వాడుతున్నట్టయితే TSL వర్కింగ్ అంటారు. TSL వర్కింగ్ జరుగుతున్నప్పుడు ఏ సిగ్నల్ని వేయరాదు. ఇక్కడ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా అట్లాగే TSL వర్కింగ్ అయినా LSSని వేయకూడదు. ఎందుకు వేయకూడదు? LSSని ఎందుకు వేయకూడదు? LSS వస్తుంది కదా. ఇప్పుడు టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషను అంటే మనం టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనకి లైన్ క్లియర్ రాదు కాబట్టి, లైన్ క్లియర్ తీసుకోం కాబట్టి అప్పుడు LSS వేయలేము. అట్లాగే TSL వర్కింగ్ అంటే మనం అప్ లైను డౌన్ లైను ఒకటి వాడతాము. ఒక్కొక్కసారి అప్ ట్రైన్ అప్ లైన్లోనే పంపించాల్సి వచ్చింది. అప్ డైరెక్షనే మనం డిసైడ్ అయ్యాము ట్రైన్స్ పంపించడానికి. ఇప్పుడు LSS వస్తుంది కదా, ఎందుకు వేయకూడదు? LSS వేస్తే అతను నార్మల్ స్పీడ్లో వెళ్తాడు. ఫస్ట్ ట్రైన్ అయితే బై మిస్టేకు నార్మల్ సైడ్ బుక్డ్ స్పీడ్లో వెళ్తాడు. బుక్డ్ స్పీడ్లో వెళ్తే బిట్వీన్ బ్లాక్ సెక్షన్లో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి తెలియకపోవచ్చు. అటువంటిప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కొన్ని కారణాల మూలంగా మనం ఇక్కడ LSSని మాత్రం వేయము టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో. సాధారణంగా టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో లైన్ క్లియర్ రాదు కాబట్టి LSS వేయము. TSL వర్కింగ్లో కూడా వేయము. చూద్దాం GNSRలోకి వెళ్దాం. ఫిక్స్డ్ సిగ్నల్స్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ద LSS. ఫిక్స్డ్ సిగ్నల్స్ with the exception of LSS
మే బీ టేకెన్ ఆఫ్. ఎల్ఎస్ఎస్ కాకుండా మిగతావన్నీ కూడా టేకెన్ ఆఫ్ చేయొచ్చు, ఏవి ఫిక్స్డ్ సిగ్నల్స్లో ఉన్నటువంటివి. ఫర్ ద రిసెప్షన్ అండ్ డిపాచర్ ఆఫ్ ట్రైన్స్. ఎప్పుడు రిసెప్షన్ కానీ డిపాచర్ కానీ చేసేటప్పుడు ట్రైన్స్ని మనం ఫిక్స్డ్ సిగ్నల్స్తో ఎక్సెప్ట్ ఎల్ఎస్ఎస్ అన్నీ వేయచ్చు. అలాగే ఇంకో విషయం చెప్తున్నాడు, ది ఎఫ్ఎస్ఎస్ ఫస్ట్ స్టాప్ సిగ్నల్ షెల్ హౌఎవర్ బి టేకెన్ ఆఫ్ ఓన్లీ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ఎ స్టాండ్ అవుట్ సైడ్ ఇట్. ఈ రెండు సందర్భాల్లో కూడా పైన డబుల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా సింగిల్ లైన్లో టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ టీఎస్ఎల్ వర్కింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఏం చేయాలి, ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర వేయచ్చు, కానీ ఫస్ట్ స్టాప్ సిగ్నల్ని బండి వచ్చి ఆగిన తర్వాత మాత్రమే బ్రాట్ టు స్టాండ్ అవుట్ సైడ్ ఇట్, ఆ సిగ్నల్ దగ్గర వచ్చి ఆగిన తర్వాత మాత్రమే మనము ఫస్ట్ స్టాప్ సిగ్నల్ని వేయాల్సి ఉంటుంది. రెండు స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ ప్రారంభించుట కొరకు అంటే అక్కడ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చింది, ఆ రెండు స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ ఓపెన్ చేసుకోవడానికి, అంటే లైన్ క్లియర్ తీసుకోవాలంటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలిగా, ఈ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదు అప్పుడు. అటువంటి సందర్భంలో మోటార్ ట్రాలీ లేదా టవర్ కార్తో ఎవరు వెళ్ళవలను. ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ చేయడానికి మోటార్ ట్రాలీ కానీ టవర్ కార్ని కానీ లైట్ ఇంజిన్ కానీ పంపుతాం. అయితే ఈ మోటార్ ట్రాలీ కానీ టవర్ కార్ కానీ పంపించేటప్పుడు దాంతోపాటు ఎవరు వెళ్ళాలి అని చెప్తున్నారు, గార్డు లేదా ఆఫ్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ వెళ్ళాలి. గార్డు లేదా ఆఫ్ డ్యూటీ స్టేషన్ మాస్టర్. చూద్దాం, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ట్రాలీ ఆర్ సైకిల్ ట్రాలీ ఆర్ మోపెడ్ ట్రాలీ డ్యూలీ అకంపనీడ్ బై ఏ గార్డ్, ఒక గార్డు, ఆర్ లేదా బై ఏ స్టేషన్ మాస్టర్ అదర్ దాన్ ద స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ. అదర్ దాన్ ద స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ అంటే ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ కాకుండా ఆఫ్ డ్యూటీలో ఉన్న ఒక స్టేషన్ మాస్టర్ కానీ లేదా గార్డ్ కానీ ఈ మోటార్ ట్రాలీ టవర్ కార్లో కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి పంపించవచ్చు. కమ్యూనికేషన్ ప్రారంభించుటకు వెళ్ళు లైట్ ఇంజన్కు ఏ అథారిటీ ఇవ్వవలను. కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి మనం ఏం వాడతాం, మోటార్ ట్రాలీ కానీ లేదా లైట్ ఇంజన్ కానీ వాడతాం. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ ప్రారంభించుటకు వెళ్ళు లైట్ ఇంజన్కి ఏ అథారిటీ ఇవ్వబడును. కమ్యూనికేషన్ ప్రారంభించడానికి వెళ్ళే లైట్ ఇంజన్కి TB602 ఇస్తాం. చూద్దాం, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. TB602 అథారిటీ ఫర్ లైట్ ఇంజన్ టు ఓపెన్ కమ్యూనికేషన్స్, ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. TB602 ఎప్పుడు ఇస్తాము, ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం ఇస్తాము. అథారిటీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ సింగిల్ లైన్. కమ్యూనికేషన్ ప్రారంభించడానికి బయలుదేరిన లైట్ ఇంజన్ వేగ పరిమితి ఎంత. కమ్యూనికేషన్ ప్రారంభించడానికి బయలుదేరంటే TB602తో లైట్ ఇంజిన్ని పంపిస్తాం కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి. దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 15/10. డేలో అయితే 15 kmph, అలాగే నైట్లో అయితే 10 kmph. ఇక్కడ నైట్ మీన్స్ ఇక్కడ మనం 10 kmph నైట్ ఎక్కడ వాడతాము అంటే నైట్లో 10 kmph అంటాం కదా. ఇక్కడ విజువలిటీ సరిగా లేకపోయినా 10 kmphలో వెళ్ళాలి. ఫాగీ వెదర్ ఉన్నా లేదా కర్వ్స్ ఉన్నా లేదా ఏదైనా విజిబిలిటీ సరిగా లేకపోయినా ఎలా ఉన్నా కానీ డౌట్ వచ్చినా కానీ 10 kmphతో వెళ్ళాలి. అదే డే టైంలో విజిబిలిటీ బాగుంటే 15 kmphతో వెళ్ళచ్చు. ఏది ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం TB602తో వెళ్ళేటువంటి లైట్ ఇంజన్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. షెల్ స్విచ్ ఆన్ ద ఫ్లాషర్ లైట్. ఇక్కడ ఆ లైట్ ఇంజన్ ఏం చెప్తున్నారు, షెల్ స్విచ్ ఆన్ ద ఫ్లాషర్ లైట్. లైట్ ఇంజన్ ఫ్లాషర్ లైట్ని ఆన్ చేయాలి. అలాగే అండ్ డిమ్ ద హెడ్ లైట్ని డిమ్ కూడా చేయాలి. అండ్ షెల్ ప్రొసీడ్ ఏ స్పీడ్. ఎంత స్పీడ్తో వెళ్ళాలి, నాట్ ఎక్సీడింగ్, మించకూడదు. ఎంత, 15 kmph బై డే, 15 కిలోమీటర్ల వేగంతో బై డే. వెన్ ద వ్యూ ఈజ్ క్లియర్,
ఎప్పుడు క్లియర్ బాగా ఉంటాయి, డేలో అయినా కానీ క్లియర్ బాగుంటేనే. అండ్ 10 kmph డ్యూరింగ్ నైట్లో ఎంత వెళ్ళాలి, 10 kmph. ఆర్ వెన్ ద వ్యూ ఈజ్ అబ్స్ట్రక్టెడ్, వ్యూ సరిగా లేకపోయినా కానీ 10 kmphతో వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రారంభించి మరలా తిరిగి వచ్చు లైట్ ఇంజిన్కి అథారిటీ ఇవ్వబడును. ఇక్కడ మనకి కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ అని ఇస్తాము, దాన్ని TF602లో ఇస్తాము. ఈ కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ని కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ అని కూడా వాడతారు, కానీ కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ అనేది GNSR ప్రకారం ఏంటి, ఒక లైట్ ఇంజిన్ని TB602తో పంపించారు. మళ్ళా తిరిగి ఆ లైట్ ఇంజిన్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ని లేదా లైన్ క్లియర్ని, అతనికి కావాల్సిన లైన్ క్లియర్ని తీసుకొచ్చేటటువంటి మెసేజ్ని కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ అంటాము. ఇది TF602లో ప్రిపేర్ చేసిస్తారు. GNSRలోకి వెళ్తే ది CLC మెసేజ్, కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ రిప్లై, అంటే మనం పంపించాము TB602తో లైట్ ఇంజిన్ని ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం అక్కడ అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్ గారు కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ అంటే అతను ఆ లైట్ ఇంజిన్ని పంపిస్తారు. షాల్ బి ప్రిపేర్డ్ ఇన్ TF602. TF602లో ఆ కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ తయారు చేసి అదర్టి ప్రిపేర్ చేసి ఆ లైట్ ఇంజిన్కి ఇచ్చి పంపిస్తారు. ఏ ఫామ్ నెంబర్లో డౌన్ కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ తయారు చేయబడును. ఏ ఫామ్ నెంబర్లో డౌన్ కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ తయారు చేయబడును. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు TF602. GNSRలోకి వెళ్తే ది CLC మెసేజ్ షాల్ బి ప్రిపేర్డ్ ఇన్ TF602. ఈవెన్ ఫ్లో ట్రాఫిక్ ఉన్న ఎడల ఎంక్వైరీ అండ్ రిప్లై మెసేజ్ ఎవరి ద్వారా పంపిస్తారు. ఈ కమ్యూనికేషను రౌండర్ ఇంటర్ప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రైన్స్ని పంపించడానికి గార్డ్ ద్వారా ఎంక్వైరీ మెసేజ్ అని TE602 ఎంక్వైరీ మెసేజ్ అని గార్డ్కి ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ GNSRలోకి వెళ్దాం. ఇఫ్ దేర్ బి అన్ ఈవెన్ ఫ్లో ఆఫ్ ట్రైన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్, రెండు వైపులా ట్రైన్స్ ఎక్కువగా ఉన్నప్పుడైతే TE602 ఫర్ ఈచ్ సక్సీడింగ్ ట్రైన్, ప్రతి ట్రైన్కి కూడా ఆ గార్డుకి ఇచ్చి తర్వాత ఏ ట్రైన్ పంపించాలా అన్న విషయాన్ని అవతల స్టేషన్ మాస్టర్కి, అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్కి తెలియపరుస్తారు. మే బీ సెంట్ త్రూ ద గార్డ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ట్రైన్, ఏదైతే పంపిస్తున్నామో ట్రైను లాస్ట్ ట్రైన్ ప్రిసీడింగ్ ట్రైను ఆ గార్డుకి ఇచ్చి TE602 ఎంక్వైరీ మెసేజ్ అంటాం, దాన్ని ఇచ్చి పంపిస్తారు. కమ్యూనికేషన్ ప్రారంభించిన తర్వాత మొదటి ట్రైన్ వేగం ఎంత? కమ్యూనికేషన్ ప్రారంభించిన తర్వాత మొదటి ట్రైన్ వేగం ఎంత? ఫస్ట్ ట్రైన్ వేగము 25/10 kmph. కమ్యూనికేషన్ ఓపెన్ చేశారు, TB602 ఇచ్చి పంపించారు. అక్కడ నుండి కండిషనల్ లైన్ క్లియర్ మెసేజ్ ద్వారా TF602 ఇచ్చి లైట్ ఇంజిన్ పంపించారు. అప్పుడు ఫస్ట్ ట్రైన్కి ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 25/10 kmph. ది లోకో పైలట్స్ ఆఫ్ ద సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఫాలోయింగ్ train shall be given a caution order restricting the speed of 20 kmph over the straight when the view head is clear. Head view బాగా క్లియర్గా ఉంటే 25 kmph and to 10 kmph when approaching or passing of any portion of the line where the view head is not clear. ఎక్కడైతే క్లియర్గా ఉండదో అక్కడ 10 kmph వెళ్తారు. ఈజ్ నాట్ క్లియర్ డ్యూ టు కర్వ్ మూలంగా కానీ, లేదా అబ్స్ట్రక్షన్ ఏదన్నా పక్క లైన్లో ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్ మూలంగా కానీ, లేదా రెయినీ వెదర్ ఉన్నప్పుడు కానీ, లేదా ఫాగీ వెదర్ ఉన్నప్పుడు కానీ, ఆర్ ఎనీ అదర్ కాదు, ఎటువంటి సందర్భంలోనైనా లోకో పైలట్ అతనికి వ్యూ సరిగా లేనట్లయితే 10 kmphతో వెళ్తాడు. కమ్యూనికేషన్ పునర్నిర్మించిన తర్వాత స్టేషన్ మాస్టర్ పక్క స్టేషన్ మాస్టర్కి ఏ ధృవీకృత ప్రారం ద్వారా వర్తమానం పంపిస్తాడు? TI602 ద్వారా
ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇద్దరు కూడా కమ్యూనికేషన్ ఓపెన్ అయిన తర్వాత, అంటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏదో ఒక 5 ఉన్నటువంటి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏదో ఒకటి పనిచేసినప్పుడు ఆ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ని క్లోజ్ చేసి ఆ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ద్వారా బ్లాక్ వర్కింగ్ చేస్తారు. అప్పుడు ఈ బోత్ ఎండ్ స్టేషన్ మాస్టర్స్ T/I602 ఫిల్ చేయడం ద్వారా టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ని క్లోజ్ చేస్తారు. చూద్దాం. ఏ వర్తమానం ద్వారా పంపిస్తారంటే T/I602 డిస్పాచ్. ఈ T/I602లో అప్పుడు దాకా ఏం ట్రైన్లు పంపించాం ఆ సెక్షన్లో, అప్పుడు దాకా వీళ్ళ దగ్గరికి వచ్చినవి ఏంటి, క్లియర్ అయినవి ఏంటి, బ్లాక్ సెక్షన్ ఫ్రీగా ఉందని నిర్ధారించుకుంటారు. అటువంటి సందర్భంలో T/I602 ఫిల్అప్ చేస్తారు బోత్ ఎండ్ స్టేషన్ మాస్టర్. GNSRలోకి వెళ్దాం. యాజ్ సూన్ యాజ్ ఎనీ వన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనం చెప్పుకున్నట్టు 5 ఇన్స్ట్రుమెంట్స్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు హ్యాస్ బీన్ రిస్టోర్డ్, అవి రిస్టోర్ అయిన తర్వాత ది స్టేషన్ మాస్టర్ మస్ట్ సెండ్ ఏ మెసేజ్ టు ది స్టేషన్ మాస్టర్ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ వర్క్ చేసుకున్నటువంటి బోత్ స్టేషన్ మాస్టర్స్ ఏం చేయాలి, ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఆఫ్ T/I602, ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఆ T/I602 ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవరోధం ఉన్న బ్లాక్ సెక్షన్లోకి రైల్ ఇంజిన్ పంపించుట కొరకు ఏ అథారిటీ ఇవ్వగలను? ఇక్కడ T/A602 ఇస్తాము. అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి T/A602 ఇస్తాము. అథారిటీ ఫర్ రిలీఫ్ ఇంజిన్ ట్రైన్ టు ఎంటర్ ఇంటూ ఆక్యుపైడ్ బ్లాక్ సెక్షన్. ఆక్యుపైడ్ బ్లాక్ సెక్షన్లోకి పంపించాలన్నా, లేదా రిలీఫ్ ఇంజిన్ని బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి ఏదైనా ట్రైన్ ఆగిపోతే రిలీఫ్ ఇంజిన్ పంపించాలన్నా, లేదా ఏదైనా అవసరం కోసం రిలీఫ్ ఇంజిన్ పంపించాలన్నా T/A602 ఇస్తాం. GNSRలోకి వెళ్దాం. వెన్ ఏ బ్లాక్ సెక్షన్ బిట్వీన్ 2 బ్లాక్ స్టేషన్స్, బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి 2 బ్లాక్ స్టేషన్స్ ఈజ్ ఆక్యుపైడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ డ్యూ టు యాక్సిడెంట్ ఆర్ డిజేబుల్ ట్రైన్. యాక్సిడెంట్ అయినప్పుడు సందర్భంలో కానీ, ఆక్యుపైడ్ అయిన సందర్భంలో కానీ, లేదా ఏదైనా అవరోధం ఉన్న సందర్భంలో కానీ, ఇఫ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు డిస్పాచ్ రిలీఫ్ ఇంజన్ ఆర్ రిలీఫ్ ట్రైన్, ఒక ఇంజన్ కానీ, ఒక రిలీఫ్ ట్రైన్ కానీ, రిలీఫ్ ఇంజన్ కానీ ఆ బ్లాక్ సెక్షన్లోకి పంపించాలనుకున్నప్పుడు సచ్ ఏ బ్లాక్ సెక్షన్, రిలీఫ్ ట్రైన్ ఇంటూ సచ్ ఏ బ్లాక్ సెక్షన్, అటువంటి బ్లాక్ సెక్షన్లోకి ఇట్ కెన్ బి డిస్పాచ్డ్ బై ఏం పంపించవచ్చు, అథారిటీ ఫర్ రిలీఫ్ ఇంజన్ ఆర్ ట్రైన్ టు ఎంటర్ ఇంటూ ఆక్యుపైడ్ బ్లాక్ సెక్షన్. ఆ బ్లాక్ సెక్షన్లోకి రిలీఫ్ ఇంజిన్ కానీ, ట్రైన్ని కానీ బ్లాక్ సెక్షన్లో పంపిస్తున్నట్టయితే ఆ సందర్భంలో T/A602 ఇస్తాము. ప్యాసింజర్ లేదా గూడ్స్ ట్రైన్ను నిర్ధారిత సమయంలో స్టేషన్కి రాని ఎడల SM, అంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ కానీ, గూడ్స్ ట్రైన్ కానీ దాని యొక్క ప్రిస్క్రైబ్డ్ టైంలో, దాని రన్నింగ్ టైంలో రాని ఎడల, అంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ యొక్క రన్నింగ్ టైం 5 minutes అనుకుందాం, ఆ 5 minutesలో రాని ఎడల, అట్లాగే గూడ్స్ ట్రైన్ యొక్క రన్నింగ్ టైం 8 minutes అనుకుందాం, ఆ 8 minutesలో రాని ఎడల, నిర్ధారిత సమయంలో స్టేషన్కి రాని ఎడల SM ఒక అర్హత గల రైల్వే సిబ్బందిని ఎంత సమయం తర్వాత పంపిస్తాడు? అంటే ప్రిస్క్రైబ్డ్ రన్నింగ్ టైము మించిపోయి ఆ తర్వాత ఎంత టైం వెయిట్ చేస్తాడు అది రావడం కోసం. ప్యాసింజర్ ట్రైన్స్ అయితే 10 minutes, గూడ్స్ ట్రైన్స్ అయితే 20 minutes వెయిట్ చేస్తాము. ఆ తర్వాత స్టేషన్ మాస్టరు కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ని సెక్షన్లోకి పంపిస్తారు. ఇదివరకు వీళ్ళని సెర్చ్ పార్టీ అనేవాళ్ళు. GNSRలోకి వెళ్దాం. ఇఫ్ ఏ ట్రైన్ క్యారీయింగ్ ప్యాసింజర్స్తో కలిగి ఉన్నటువంటి ట్రైను డస్ నాట్ అరైవ్ వితిన్ 10 minutes, 10 నిమిషాలలో రాని ఎడల, ఆర్ ఇఫ్ ఏ గూడ్స్ ట్రైన్ ఒకవేళ గూడ్స్ ట్రైన్ డస్ నాట్ అరైవ్ వితిన్ 20 minutes, 20 నిమిషాల్లో రాని ఎడల
ఎప్పుడు ఆఫ్టర్ అలౌయింగ్ ఫర్ ఇట్స్ నార్మల్ రన్నింగ్ టైము ప్లస్ ఈ టైం మించిన తర్వాత ఫ్రమ్ ద స్టేషన్ ఇన్ రియర్, ఎక్కడ నుండి రియర్ స్టేషన్ నుండి దాని యొక్క రన్నింగ్ టైము ప్లస్ 10 minutes అయితే ప్యాసింజరు, 20 minutes అయితే గూడ్స్ ట్రైన్. రన్నింగ్ టైము ప్లస్ ఇది కలిపిన తర్వాత ఆ రియర్ స్టేషన్ నుండి రాని ఎడల ది స్టేషన్ మాస్టర్ ఎట్ ద స్టేషన్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా ఉన్న స్టేషన్ మాస్టర్ ఎక్కడికైతే రావాలో ట్రైన్స్ ఆ స్టేషన్ మాస్టర్ షల్ ఇమ్మీడియట్లీ అడ్వైజ్ ద స్టేషన్ ఇన్ రియర్. ఫస్ట్ ఏం చేస్తాడు, రియర్ స్టేషన్ మాస్టర్ అడుగుతాడు, ఇంకా రాలేదేంది, ఏమైంది, నీకేమైనా తెలుసా అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, రాలేదు ఇంకా ట్రైన్ అని. అండ్ ది కంట్రోల్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్, ఈ జరిగిన ఏమైతే ఉందో అది కంట్రోల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్లో అయితే రన్నింగ్ టైం ప్లస్ నార్మల్ రన్నింగ్ టైం ప్లస్ 10 minutes, గూడ్స్ ట్రైన్ అయితే నార్మల్ రన్నింగ్ టైం ప్లస్ 20 minutes. మించి కూడా రాకపోతే కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ని ఆ బ్లాక్ సెక్షన్లోకి పంపిస్తాడు. ఏటీపీ లేకుండా లోకో పైలట్ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి వెనక స్టేషన్ మాస్టర్కి అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా మెమో పంపినప్పుడు ఆ ఎస్ఎం ఏ అథారిటీ ఇస్తాడు. అబ్జల్యూట్ బ్లాక్ సెక్షన్లోకి ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఆ ట్రైన్కి అథారిటీ టు ప్రొసీడ్ ఉండాలి. అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ కాలేరు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా లోకో పైలట్ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. ఏ సందర్భాల్లో జరుగుతుంది, సిగ్నల్ త్రూ సిగ్నల్ పెట్టారు కానీ ఏదైనా పవర్ ప్రాబ్లం మూలంగా కానీ లేదా సిగ్నల్ ఫెయిల్యూర్ మూలంగా కానీ అతను ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సిగ్నల్ ఫ్లూ బ్యాక్ అవ్వచ్చు. ఇలాంటి అనేక సందర్భాల్లో అలా అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా వెళ్ళినట్టే. అప్పుడు వెనక స్టేషన్ మాస్టర్కి అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా, అంటే బ్లాక్ సెక్షన్లోకి అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళాడు కాబట్టి అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా ఒక మెమో పంపిస్తాడు. ఆ మెమో పంపించినప్పుడు రియర్ వెనకమాల ఉన్న స్టేషన్ మాస్టరు ఏ అథారిటీ ఇస్తాడు, ఏ అథారిటీ ఇస్తారు, పిఎల్సిటీ ఇచ్చి పంపిస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ ఏ లోకో పైలట్ ఎంటర్స్ ఏ బ్లాక్ సెక్షన్ వితౌట్ ఎన్ అథారిటీ టు ప్రొసీడ్ ఆర్ వితౌట్ ఏ ప్రాపర్ అథారిటీ టు ప్రొసీడ్, అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా వెళ్ళటం కానీ లేదా ప్రాపర్ అథారిటీ లేకుండా వెళ్ళటం కానీ, అంటే టోకెన్ సెక్షన్లో కానీ ఇట్లాంటి సందర్భంలో టోకెన్ మిస్ అవ్వటం కానీ లేదంటే సిగ్నల్ ఫ్లూ బ్యాక్ అవ్వటం కానీ పాస్ అయ్యేటప్పుడు, ఇట్లా అనేక సందర్భాల్లో ఆఫ్టర్ టేకింగ్ యాక్షన్ యాజ్ ఎ స్టిప్యులేటెడ్ ఇన్ GR 6.06 అండ్ ది రిపోర్ట్ ఆఫ్ అకరెన్స్ ఎక్స్ప్లెయినింగ్ ద సర్కమ్స్టాన్సెస్ షల్ బి సెంట్ టు ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ నియరెస్ట్ స్టేషన్ త్రూ ద బ్రేక్స్మెన్. అతను ఆ లోకో పైలట్ అతని ట్రైన్తో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది బ్లాక్ సెక్షన్లోకి, అథారిటీ టు ప్రొసీడ్ కానీ లేదా ప్రాపర్ అథారిటీ కానీ లేకుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనే ఆ సర్కమ్స్టాన్సెస్ అంతా ఒక మెమో ఒకటి రాసి అతను అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా పంపిస్తాడు. ఎలా, స్టేషన్ మాస్టర్ టు నియరెస్ట్ స్టేషన్ త్రూ ద ఏ స్టేషన్ నుండి అయితే పాస్ అయ్యాడో ఆ స్టేషన్లోకి త్రూ ద బ్రేక్స్మెన్ ఆర్ ద అసిస్టెంట్ లోకో పైలట్. ఇక్కడ బ్రేక్స్మెన్ అంటే ఎవరు, బ్రేక్స్మెన్ కూడా లోకో పైలట్కి అసిస్ట్ చేసే అతన్ని బ్రేక్స్మెన్ అంటారు. ఆర్ ది అసిస్టెంట్ లోకో పైలట్ కానీ లేదా బ్రేక్స్మెన్ కానీ వెన్ ద రిపోర్ట్ ఈస్ సెంట్ టు ద స్టేషన్ ఇన్ రియర్, అంటే ఏ స్టేషన్ నుండి అయితే వెళ్ళాడో ఆ స్టేషన్ మాస్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాడు, అంటే మెమో రాస్తాడు. ది స్టేషన్ మాస్టర్ షెల్ అరేంజ్ టు సెండ్ ఏ పిఎల్సిటీ. స్టేషన్ మాస్టర్ ఆ మెమో చూసిన తర్వాత అరేంజ్ చేస్తాడు. ఏమి అరేంజ్ చేస్తాడు, ఏ పిఎల్సిటీ, సెండ్ ఏ పిఎల్సిటీ అరేంజ్ చేసి ఇస్తాడు, పిఎల్సిటీ తయారు చేసి ఇస్తాడు. టు ద లోకో పైలట్ ఆఫ్ ద ట్రైన్, ఆ లోకో పైలట్ యొక్క ట్రైన్కి ఈ పిఎల్సిటీ ఇస్తారు. టు ప్రొసీడ్ ద నెక్స్ట్ స్టేషన్, ముందుకి ఇంకా నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళమని. డ్యూలీ సస్పెండింగ్ ద బ్లాక్ వర్కింగ్ సస్పెండ్ చేసిన తర్వాత పిఎల్సిటీ
ఇచ్చి పంపిస్తారు. ఏటీపీ లేకుండా, అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా లోకో పైలట్ బ్లాక్ సెక్షన్కి వెళ్ళి ముందు స్టేషన్ మాస్టర్కి అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా మెమో పంపినప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ ఏ అథారిటీ ఇస్తాడు? లాస్ట్ బిట్లో ఏమైంది? అథారిటీ టు ప్రొసీడ్ కానీ లేదా ప్రాపర్ అథారిటీ కానీ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగింది? అలాగే అథారిటీ టు ప్రొసీడ్ కానీ ప్రాపర్ అథారిటీ కానీ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయడానికి ముందు స్టేషన్ మాస్టర్ దగ్గర వెళ్ళాడు. అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా మెమో పంపించాడు. అతను వెళ్ళాడు, అక్కడ సిగ్నల్ వేయరు కదా, అంటే ఈ ట్రైన్ వెళ్ళిందని సంగతి తెలియకపోవచ్చు కదా. ఆ ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగి అతని యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా ఒక మెమో పంపిస్తాడు ఆ ఎస్ఎంకి. ఆ మెమో చూసిన తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ ఏ అథారిటీ ఇస్తాడు అని అడుగుతున్నారు ఇక్కడ. ఆ మెమో చూసిన తర్వాత కాషన్ ఆర్డర్ ఇస్తారు. ఆ స్టేషన్ మాస్టర్ కాషన్ ఆర్డర్ ఇచ్చి ఆ ట్రైన్ని లోపల తీసుకుంటారు. సరే, జీఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ది స్టేషన్ మాస్టర్ షల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద కంట్రోల్. ఇలా జరిగినప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టరు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద కంట్రోలర్, వెంటనే కంట్రోలర్కి తెలియపరుస్తాడు ఒక ట్రైన్ వచ్చి ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఉంది అని. అండ్ ది స్టేషన్ మాస్టర్ ఎట్ ద అదర్ ఎండ్, ఏ బ్లాక్ సెక్షన్, అదర్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ సెక్షన్, ఏ బ్లాక్ సెక్షన్లో అయితే ఆ ట్రైన్ ఉందో ఆ అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్ కూడా తెలియపరుస్తాడు మీ వైపు నుండి ఒక ట్రైన్ వచ్చింది అని. అండ్ సెండ్ ఏ కాషన్ ఆర్డర్ పంపిస్తాడు ఫర్ ద ట్రైన్. దేనికి కాషన్ ఆర్డర్ పంపిస్తారు? ఆ ట్రైన్కి. ఫర్ ద ట్రైన్ కమ్ టు హిజ్ స్టేషన్, దేనికి? అతని స్టేషన్లోకి రమ్మని. డ్యూలీ సస్పెండింగ్ ద బ్లాక్ వర్కింగ్ని సస్పెండ్ చేసి కాషన్ ఆర్డర్ ఇచ్చి ఆ ట్రైన్ లోపల తీసుకుంటారు. ప్రాపర్ ఎంట్రీస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద టీఎస్ఆర్, ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్లో ప్రాపర్ ఎంట్రీస్ రికార్డ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాషన్ ఆర్డర్ ఇచ్చి ఆ ట్రైన్ని లోపలికి తీసుకుంటారు. ఒక రైలు బండి విడిపోయిన తర్వాత, అంటే పార్టింగ్, లోకో పైలట్ ముందు స్టేషన్కి పోవాలి అని నిర్ధారణ చేసుకొని స్టేషన్కి దగ్గరగా వస్తున్నప్పుడు ఏ విజిల్ కోడ్ ఇస్తాడు? పార్టింగ్ జరిగింది, ఫస్ట్ పోర్షను సెకండ్ పోర్షన్ అయినాయి, 2 పోర్షన్లు అయినాయి. ఆ ఫస్ట్ పోర్షన్ని లోకో పైలట్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఆ బ్లాక్ సెక్షన్లోని అడ్వాన్స్ స్టేషన్ని క్లియర్ చేయడానికి, బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. అటువంటిప్పుడు ఏ కోడ్ ఇస్తారు అని అడుగుతున్నారు. 1 లాంగ్ 1 షార్ట్ సిగ్నల్ ద్వారా తెలియపరుస్తాడు. మేము పార్టింగ్ అయ్యాము, ట్రైన్ పార్టింగ్ అయ్యింది, పార్టింగ్ అయిన ఫస్ట్ పోర్షన్ తీసుకొస్తున్నానని గార్డు గారికి స్టేషన్ స్టాఫ్కి తెలియపరుస్తారు, లేదా బిట్వీన్ ఉన్న రైల్వే స్టాఫ్కి తెలియపరుస్తారు. మేము కంప్లీట్ ట్రైన్ రావడం లేదు అని చెప్పి తెలియపరచడాన్ని ఈ విజిల్ కోడ్ ద్వారా తెలియపరుస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. సౌండ్ ద ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ విజిల్ కోడ్ యొక్క ప్రిస్క్రైబ్డ్ విజిల్ కోడ్ ఇస్తారు. ఎలాగ? టు ఇన్ఫార్మ్ ద గార్డ్ ఆఫ్ ద పార్టింగ్, ఏ ట్రైన్ అయితే పార్ట్ అయిందో ఆ ట్రైన్ గార్డుకి తెలియపరచడం కొరకు 6.08 GR 1.1 ప్రకారం ఇఫ్ ద లోకో పైలట్ ఫైండ్స్ ఇట్ నెససరీ టు ప్రొసీడ్ ద స్టేషన్ ఎహెడ్, అంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్దామని నిర్ధారించుకుంటే లేదా తప్పనిసరి అయితే, ఈ షెల్ ఆన్ అప్రోచింగ్ టు ద స్టేషన్ దగ్గరికి వెళ్ళే ముందు గివ్ 1 లాంగ్ 1 షార్ట్ విజిల్ కోడ్ రిపీటెడ్లీ టు వార్న్ ద స్టేషన్ స్టాఫ్ని వార్న్ చేయడానికంటే మేము టోటల్ ట్రైన్ రావడం లేదు, పార్టింగ్ అయినా ఫస్ట్ పోర్షన్ తీసుకొస్తున్నాము అని తెలియపరచడానికి 1 లాంగ్ 1 షార్ట్ విజిల్ కోడ్ ఇస్తారు. ఒక రైలు బండిని 2 భాగాలుగా విడదీసి, అంటే పార్టింగ్గా విడిపోయినాయి అన్నమాట, మొదటి భాగాన్ని తరలించుటకు
ఫస్ట్ పోర్షన్ని పంపించుటకు గార్డు లోకో పైలట్కి ఏ అథారిటీ ఇచ్చును? గార్డు లోకో పైలట్ గారికి ఏ అథారిటీ ఇస్తాడు? ఇక్కడ మనకి ఇప్పుడు చాలా టెర్మినాలజీ మారిపోయినాయి. గార్డ్ అంటే టీఎంఆర్ అంటున్నాం, సాధ్యమైనంత వరకు టీఎంఆర్ అనే అనాలి జిఎన్ఎస్ఆర్ టెర్మినాలజీ ప్రకారం. లోకో పైలట్ గారు అంతకుముందు డ్రైవర్ గారు అనేవాళ్ళు, ఇప్పుడు లోకో పైలట్ అనే డిజిగ్నేషన్. ఇవి రెండు కూడా జిఎన్ఎస్ఆర్లో మారినాయి, వాటినే యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒక రైలు బండిని 2 భాగాలుగా విడదీసినప్పుడు ఫస్ట్ పోర్షన్ని అథారిటీ ఇస్తారు టీఎంఆర్ గారు లోకో పైలట్ గారికి. ఏ అథారిటీ ఇస్తారు? T/609 ప్రిపేర్ చేసి, ఇది టీఎంఆర్ దగ్గర ఉంటుంది ఈ అథారిటీ. ఈ టీఎంఆర్ గారు ఈ అథారిటీని ప్రిపేర్ చేసి లోకో పైలట్ గారికి ఇస్తారు. ది గార్డ్ విల్ ప్రిపేర్ ఏ రిటర్న్ పర్మిషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ T/609. టీఎంఆర్ విల్ ప్రిపేర్ ఏ రిటర్న్ పర్మిషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ఏది ఆ ప్రిస్క్రైబ్డ్ ఫాము? T/609ని రిటర్న్ పర్మిషన్గా ఇస్తారు. ఇన్ డూప్లికేటెడ్, ఇవి 2 ఫైల్స్గా ఉంటాయి. అండ్ గివ్ ఏ కాపీ టు ద లోకో పైలట్ టు ప్రొసీడ్ ద నెక్స్ట్ స్టేషన్. నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి కొరకు అతనికి లోకో పైలట్ గారికి ఈ T/609 ఇస్తారు. గార్డు లేనప్పుడు రైలు బండిని 2 భాగాలుగా విడదీసి, అంటే పార్టింగ్ అయింది, గార్డు లేరు, వితౌట్ గార్డుతో వెళ్తున్నారు ట్రైన్, అప్పుడు 2 పార్ట్స్ అయింది లేదా 3 పార్ట్స్ అయింది. అటువంటి సందర్భంలో మొదటి భాగాన్ని తరలించుటకు, ఫస్ట్ పోర్షన్ తరలించుటకు లోకో పైలట్కి ఏ అథారిటీ తయారు చేస్తాడు? లోకో పైలట్ ఏ అథారిటీ తయారు చేస్తాడు? ఇప్పుడు గార్డు లేరు అన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు? లోకో పైలట్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటారు. ఏ అథారిటీ తయారు చేస్తారు? రిటర్న్ మెమో, అంటే ఒక మెమో తయారు చేసుకొని లోకో పైలట్ గారు తీసుకెళ్తారనమాట ఫస్ట్ పోర్షన్ని. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. SR 6.09 9.1. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లోకో పైలట్, ది ట్రైన్ విల్ బి డివైడెడ్ యాజ్ లెట్ డౌన్ అండర్ SR 6.093. లోకో పైలట్ విల్ ప్రిపేర్ ఏ రిటర్న్ మెమో క్లియర్లీ. ఏం చేస్తారు? లోకో పైలట్ డిసైడ్ అవుతారు ఏమని, పార్టింగ్ అయిన ట్రైన్ని అటాచ్ చేయడమా, లేదంటే ఆ పార్టింగ్ అయిన ట్రైన్ ఫస్ట్ పోర్షన్ తీసుకెళ్దాము, మొత్తం పోర్షన్ తీసుకెళ్ళలేము అని డిసైడ్ అయినప్పుడు డివైడెడ్ యాజ్ లెట్ డౌన్ అండర్, ఇక్కడ లెట్ డౌన్ అండర్ 6.09.3 ఇవన్నీ కూడా మన జిఎన్ఎస్ఆర్లో కొన్ని ఇవి ఉన్నాయి, గ్రేడియంట్ సెక్షన్ ఉంటే ఇట్లాంటి సందర్భాల్లో అవన్నీ కూడా ఈ రూల్స్లో మనకి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లోకో పైలట్ విల్ ప్రిపేర్ ఏ రిటర్న్ మెమో క్లియర్లీ స్టేటింగ్ ద, ఏమి రాస్తారు ఆ రిటర్న్ మెమోలో? నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో అవి, అండ్ ఆల్సో ద పెయింటెడ్ నెంబర్, పెయింట్ చేసినటువంటి నెంబర్ ఏది అది, అండ్ ద, అంటే మన వెహికల్స్ మీద SC రైల్వే, ER రైల్వే, ఓన్ వెహికల్, ఏ రైల్వే వెహికల్స్ అయితే ఆ రైల్వే వెహికల్స్ పెయింట్ చేసి పడి ఉంటాయి, ఆ పెయింట్ నెంబర్లు రాస్తారనమాట. అండ్ ద ఓనింగ్ రైల్వే ఆఫ్ ద లాస్ట్ వెహికల్, ఏ ఓనింగ్ రైల్వే ఉంటే ఆ ఓనింగ్ రైల్వే ఆఫ్ ద లాస్ట్ వెహికల్ ఆఫ్ ద ఫ్రంట్ పోర్షన్ అటాచ్డ్ టు ద ఇంజన్. లాస్ట్ వెహికల్ ఆఫ్ ద ఫ్రంట్ పోర్షన్ అంటే ఇక్కడ పార్టింగ్ అయిన ట్రైన్ 2 పార్ట్లు లేదా 3 పార్ట్లు ఉంటే ఫస్ట్ పోర్షన్ తీసుకెళ్లాలనుకున్నారు. ఆ ఫస్ట్ పోర్షన్లో ఉన్నటువంటి లాస్ట్ వెహికల్ యొక్క నెంబర్ని, ఆ ఓనింగ్ రైల్వే నెంబర్ని రాస్తామన్నమాట. లోకో పైలట్ గారు రాసుకుంటారు రిటర్న్ మెమో. అటాచ్డ్ టు ద ఇంజన్ అండ్ ఆఫ్ ద కిలోమీటర్ అట్ విచ్ ద సెకండ్ పోర్షన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డిటాచ్డ్. బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి ఈ 2 పోర్షన్లు లేదా 3 పోర్షన్లు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ 2 పోర్షన్లు 3 పోర్షన్లు అని ఎందుకు అంటున్నానంటే, ట్రైన్ పార్టింగ్ 2 పోర్షన్స్ ఉంటుంది నార్మల్గా. 3 పోర్షన్స్ కూడా ఎప్పుడు జరుగుతుంది? కప్లింగ్స్ ఎక్కువగా డిటాచ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు 3 పోర్షన్స్, వాటిని కలపలేని పరిస్థితుల్లో అయితే, లేదంటే 2 పార్ట్స్గా మాత్రమే విభజించి ఫస్ట్ పోర్షన్ తీసుకెళ్ళి సెకండ్ పోర్షన్ని సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. అట్ విచ్ ద సెకండ్ పోర్షన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డిటాచ్డ్. ఆ సెకండ్ పోర్షన్ ఎక్కడ ఉంది? బ్రేక్ వేన్ ఎక్కడుంది?
లేదా లాస్ట్ ఆ బ్రేక్ సెకండ్ పోర్షన్ ఫస్ట్ వెహికల్ ఎక్కడుంది, లాస్ట్ సెకండ్ పోర్షన్లో ఉన్న లాస్ట్ వెహికల్ ఎక్కడుంది, ఇటువంటి తదితర సమాచారం అంతా కూడా వాళ్ళు లోకో పైలట్ గారు ఆ రిటర్న్ మెమోలో ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ సింగిల్ లైన్ టోకెన్ సెక్షన్ ది లోకో పైలట్ షెల్ హ్యాండ్ ఓవర్ ద టోకెన్ సెక్షన్ అయితే టోకెన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ ది PLCT టు ద అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అబ్టైన్ రిసిప్ట్ ఫ్రమ్ హిమ్. ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని PLCT ఉన్నట్టయితే ఆ PLCT కూడా తీసుకొని టు ద అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అబ్టైన్ రిసిప్ట్ ఫ్రమ్ హిమ్. అసిస్టెంట్ లోకో పైలట్కి ఇవన్నీ అప్పచెప్పి, అంటే ఇవన్నీ టోకెన్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా అప్పచెప్పి ఈ సెకండ్ పోర్షన్ దగ్గర అతను దాన్ని సెక్యూర్ చేసే విధంగా అతని యొక్క సిగ్నేచర్ అబ్టైన్ రిసిప్ట్ ఫ్రమ్ హిమ్ అతనికి ఒక కాపీ ఇచ్చి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఈ టోకెన్ కానీ ప్లస్ PLCT కానీ, అది టోకెన్ సెక్షన్ అయితే టోకెన్ సెక్షన్, లేదా PLCT మీద వచ్చినట్టయితే PLCT, ఇవన్నీ తీసి ప్లస్ రిటర్న్ మెమో తయారు చేసుకొని దాని మీద అసిస్టెంట్ లోకో పైలట్ అబ్టైన్ రిసిప్ట్ ఫ్రమ్ హిమ్ అంటే అతనికి ఒక కాపీ ఇచ్చి అతని దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాడు. బ్లాక్ సెక్షన్లో ఆ సెకండ్ పోర్షన్ సెక్యూర్ చేసిన తర్వాత. సరే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే 2 పోర్షన్స్ అయినాయి, పార్టింగ్ అయినాయి. ఫస్ట్ పోర్షన్ తీసుకెళ్ళడానికి ఏమి ఇస్తాము, రిటర్న్ మెమో ఇస్తాం. రిటర్న్ మెమో లోకో పైలట్ గారే తయారు చేసుకుంటారు. ఇక్కడ అది మేజర్ విషయం. ఇక్కడ సేమ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇది కాస్త మిస్ అయినట్టుంది. ఈ ఫస్ట్ పోర్షన్ వెళ్ళింది కదా, ఈ ఫస్ట్ పోర్షన్ని పంపించిన తర్వాత సెకండ్ పోర్షన్ క్లియర్ చేయడం కోసం స్టేషన్ మాస్టరు సెకండ్ పోర్షన్ క్లియర్ చేయడం కోసం ఆ లోకోకి బ్లాక్ సెక్షన్లో వెళ్ళడానికి ఏ అథారిటీ ఇవ్వబడను. సెకండ్ పోర్షన్ని తీసుకురావడానికి అదే లైట్ ఇంజిన్కి లేదా లైట్ ఇంజిన్కి ఏ అథారిటీ ఇస్తాడు స్టేషన్ మాస్టర్ అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ T/A602 ఇస్తారు. ఫస్ట్ పోర్షన్ క్లియర్ చేశారు బ్లాక్ సెక్షన్లోకి, సెకండ్ పోర్షన్ తీసుకురావడానికి T/A6 అంటే అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి ఇంజిన్ పంపిస్తున్నారు కాబట్టి TA602 ఇస్తాం. అది చూద్దాం, జీఎన్ఎస్ ప్రకారం చూద్దాం. ఆన్ అరైవల్ ఇన్ టు ద స్టేషన్ విత్ ఇన్ ఫాలోయింగ్ మార్క్ క్లియర్స్ అంటే ఫస్ట్ పోర్షన్ వచ్చిన తర్వాత లోకో పైలట్ షెల్ డెలివర్ ద రిటర్న్ మెమో ప్రిపేర్డ్ బై హిమ్ టు ద స్టేషన్ మాస్టర్. లోకో పైలట్ గారు తయారు చేసినటువంటి ఆ రిటర్న్ మెమోని స్టేషన్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరికి చేస్తారు? హిమ్ టు ద స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ. GNSR అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి, మంచి టెర్మినాలజీ ఉంటుంది. ప్రిపేర్డ్ బై హిమ్ టు ద స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ. స్టేషన్ మాస్టర్ కంటే ఎవరు పడితే ఆ స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్కి. ది లోకో పైలట్ అండ్ స్టేషన్ మాస్టర్ షెల్ జాయింట్లీ చెక్ ద లోడ్ అండ్ లాస్ట్ వెహికల్ నెంబర్ అకార్డింగ్ టు ద రిటర్న్ మెమో. రిటర్న్ మెమోలో ఏవేవైతే రాసి ఉన్నాయో, ఫస్ట్ పోర్షన్లో ఏమేమి తీసుకొచ్చామో అన్నవి అన్నీ రాసి ఉంటారు కాబట్టి ఆ లాస్ట్ వెహికల్ నెంబర్ అవన్నీ కూడా స్టేషన్ మాస్టరు ప్లస్ లోకో పైలట్ గారు ఇద్దరు జాయింట్గా చెక్ చేస్తారు. టు సీ దట్ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ద ట్రైన్ హ్యాజ్ అరైవ్డ్ కంప్లీట్. ఫస్ట్ పోర్షన్ మొత్తం కంప్లీట్గా వచ్చింది అని నిర్ధారించుకున్న తర్వాత దెన్ ద స్టేషన్ మాస్టర్ షెల్ ఇష్యూ. అప్పుడు అంతా నిర్ధారించుకున్న తర్వాత ఫస్ట్ పోర్షన్ కంప్లీట్గా వచ్చిందని నిర్ధారించిన తర్వాత దెన్ ద స్టేషన్ మాస్టర్ షెల్ ఇష్యూ. స్టేషన్ మాస్టర్ ఏం ఇష్యూ చేస్తారు? T/A602 టు ద లోకో పైలట్ టు క్లియర్ ద సెకండ్ పోర్షన్. సెకండ్ పోర్షన్ని క్లియర్ చేయటం కోసం లోకో పైలట్ గారికి ఏమి ఇస్తారు? T/A602 ఇస్తాడు. నాట్ ఎక్సీడింగ్ 15 kmph అండ్ వెన్ వ్యూ ఈజ్ క్లియర్ అండ్ 10 kmph వెన్ వ్యూ ఈజ్ నాట్ క్లియర్. బ్లాక్ సెక్షన్లోకి సెకండ్ పోర్షన్ని తీసుకురావడానికి ఏ అథారిటీ ఇస్తారు? T/A602 ఇస్తారు. ఆ సందర్భంలో ఇక్కడ వేగ పరిమితి 15 kmph బార్ 10 kmph. డేలో అయితే 15, నైట్లో అయితే 10. ఇక్కడ ఎప్పుడైనా కానీ నైట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వ్యూ క్లియర్గా లేకపోతే
లేదా ఫాగి వెదర్ ఉంటే లేదా కర్వ్స్ ఉంటే ఇటువంటివన్నీ కూడా నైట్ టైంకి రిఫర్గా మనం భావించాల్సి ఉంటుంది. డేలో అయితే అంటే వ్యూ క్లియర్గా ఉంటే 15 kmph, నైట్లో అయితే 10 kmph. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్ అంటే ఒక బ్లాక్ సెక్షన్లో ఒక ట్రైన్ కన్నా ఎక్కువ ట్రైన్లు పంపించలేము. దాన్ని అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్ అంటాము. ఈ అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో ముందు బ్లాక్ స్టేషన్ నుండి ఏది పొందకుండా బ్లాక్ సెక్షన్లోకి అనుమతించరాదు. లైన్ క్లియర్ లేకుండా అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలోకి ట్రైను వెళ్ళలేదు. అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో ముందు బ్లాక్ స్టేషన్ నుండి ఏది పొందకుండా అంటే బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి అదర్ ఎండ్ స్టేషన్కి, రియర్ ఎండ్ స్టేషన్కి, ఈ రియర్ ఎండ్ స్టేషన్ నుండి ట్రైన్ వెళ్ళాలి అంటే ముందు స్టేషన్ నుండి వెళ్ళాలి అంటే అతనికి లైన్ క్లియర్ లేకుండా అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలోకి వెళ్ళలేడు. నో ట్రైన్ షల్ బి అలౌడ్ టు లీవ్ ఏ బ్లాక్ స్టేషన్ నుండి లీవ్ అంటే వెళ్ళటానికి అన్లెస్ లైన్ క్లియర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. లైన్ క్లియర్ లేకుండా ఫ్రమ్ ద బ్లాక్ సెక్షన్ ఇన్ అడ్వాన్స్. ఎక్కడ నుండి? అడ్వాన్స్ బ్లాక్ సెక్షన్ నుండి, బ్లాక్ స్టేషన్ నుండి లైన్ క్లియర్ లేకుండా అడ్వాన్స్ బ్లాక్ స్టేషన్ నుండి లైన్ క్లియర్ లేకుండా ఈ రియర్ బ్లాక్ స్టేషన్ నుండి ముందుకు వెళ్ళలేడు. ఎప్పుడు? అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో. MAS మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్లో అబ్జల్యూట్ బ్లాక్ సెక్షన్లోకి ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం. MAS అంటే ఏంటి? మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్. 2 లేదా అంతకన్నా ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి సిగ్నల్స్ ఉంటే మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్ అంటాము. 2 ఆస్పెక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయగలిగితే ఆ సిగ్నల్ని 2 ఆస్పెక్ట్ సిగ్నల్స్ అంటాం. MASలో అబ్జల్యూట్ బ్లాక్ సెక్షన్లో MASలో లైన్ క్లియర్ ఇచ్చుట కొరకు యాడిక్వేట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక స్టాప్ సిగ్నల్ ఉందనుకుందాం. ఆ స్టాప్ సిగ్నల్ని డేంజర్లో ఉంటే ఒక ట్రైన్ వచ్చి ఆ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగిద్ది. ఒకవేళ ఆగకుండా ముందుకు వెళ్తే అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యాడిక్వేట్ డిస్టెన్స్ అనేది ఆ సిగ్నల్కి ఇస్తాము. అంటే యాడిక్వేట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా ఆ సిగ్నల్ ఆ పోర్షన్ ఖాళీగా ఉంటే మాత్రమే ఆ సిగ్నల్ దగ్గర ఆ ట్రైను ఆ సిగ్నల్ దగ్గరికి ఆ ట్రైన్ని అలౌ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. యాడిక్వేట్ డిస్టెన్స్ వరకు ఏమీ డిస్టర్బెన్స్ అంటే అబ్స్ట్రక్షన్ లేకపోతే మాత్రమే మనము ఆ లైన్కి బండిని తీసుకోగలుగుతాం. ఓకే, ఇంకా పూర్తిగా డీటెయిల్స్గా సపరేట్గా చేసి పెట్టాను. వాటిని తర్వాత షేర్ చేస్తాను. అప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. యాడిక్వేట్ డిస్టెన్స్ BOL అంటే బ్లాక్ ఓవర్లాప్ యాడిక్వేట్ డిస్టెన్స్. FSS వెనకాల ఎన్ని మీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర యాడిక్వేట్ డిస్టెన్స్ అంటే బ్లాక్ ఓవర్లాప్ ఎన్ని మీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఎప్పుడు? అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో. అది కూడా ఎప్పుడు? అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్లో 180 మీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. 180 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నట్టయితే యాడిక్వేట్ డిస్టెన్స్, అక్కడ మనం లైన్ క్లియర్ ఇవ్వలేము. అంటే ఆ 180 మీటర్స్ కన్నా ఆ పోర్షన్లో అంటే సిగ్నల్ నుండి యాడిక్వేట్ డిస్టెన్స్ 180 మీటర్స్ ఫ్రీగా ఉంటే మాత్రమే మనము ఆ బండిని లైన్ క్లియర్ ఇవ్వటం కానీ లేదా ఆ బండిని అలౌ చేయడానికి కానీ ఆస్కారం ఉండదు. చూద్దాం, GNSSలోకి వెళ్దాం. 400 meters in case of 2 aspect lower quadrant signals or 2 aspect color light signaling. 2 aspect సిగ్నల్స్లో అయితే 400 meters యాడిక్వేట్ డిస్టెన్స్ ఉండాలి. అలాగే మరియు 180 meters ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్. మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో అయితే బ్లాక్ ఓవర్లాప్ ఎంత ఉండాలి? యాడిక్వేట్ డిస్టెన్స్ బ్లాక్ ఓవర్లాప్ ఎంత ఉండాలి? 180 meters ఉండాలి. మల్టిపుల్ ఆస్పెక్ట్
లైట్ సిగ్నల్స్ MACLS క్లాస్ B స్టేషన్ డబుల్ లైన్ క్లియర్ ఇవ్వడం కొరకు ఆ లైన్ ఎంతవరకు ఖాళీగా ఉండవలెను? లైన్ క్లియర్ ఇవ్వాలి అంటే డబుల్ లైన్లో BSLB కానీ అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ కానీ అక్కడ వరకు ఖాళీగా ఉంటే మాత్రమే ఆ లైన్లో మనము లైన్ క్లియర్ ఇవ్వగలుగుతాం. ఇక్కడ డబుల్ లైను, క్లాస్ B స్టేషను, మల్టిపుల్ ఆస్పెక్ట్ కలర్ లైట్ సిగ్నల్స్. అటువంటప్పుడు ఆ సందర్భంలో ఎంతవరకు ఖాళీగా ఉంటే మనం ఇవ్వగలుగుతాము? అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ లేదా BSLB బ్లాక్ సెక్షన్ లిమిట్ బోర్డ్ అంతవరకు ఖాళీగా ఉంటే మాత్రమే మనము ఆ లైన్కి ఆ లైన్లో వచ్చే ట్రైన్కి లైన్ క్లియర్ ఇవ్వగలుగుతాం. ఈ మధ్యలో షంటింగ్ అనేటువంటి అవసరార్థం ఆ BSLB అవతలు కానీ లేదంటే అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ తర్వాత కానీ ఏమైనా వెహికల్స్ కానీ పెట్టినట్టయితే మనం ఆ లైన్కి లైన్ క్లియర్ ఇవ్వలేము. GNSRలోకి వెళ్దాం. అట్ స్టేషన్స్ ఎక్విప్డ్ విత్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ అంటే MAS ఆర్ మోడిఫైడ్ లోయర్ క్వాడ్రంట్ సిగ్నలింగ్. ఇటువంటి సిగ్నల్స్ ఎక్విప్డ్ విత్ ఇటువంటి సిగ్నల్స్ అంటే MAS ఉన్నట్టు. అప్ టు ద అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ ఆర్ ద బ్లాక్ సెక్షన్ లిమిట్ బోర్డ్. బ్లాక్ సెక్షన్ లిమిట్ బోర్డు కానీ అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ కానీ అంతవరకు కూడా ఖాళీగా ఉంటే మాత్రమే మనము MASలో లైన్ క్లియర్ ఇవ్వగలుగుతాము మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్ ఉన్నప్పుడు. MACLS క్లాస్ B స్టేషన్ను సింగిల్ లైన్లో లైన్ క్లియర్ ఇవ్వడం కొరకు ఆ లైన్ ఎంతవరకు ఖాళీగా ఉండవలను? ఇక్కడ MASఏ క్లాస్ B స్టేషనే, బట్ సింగిల్ లైన్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. GNSRలోకి వెళ్దాం ఒకసారి. అట్ స్టేషన్స్ ఎక్విప్డ్ విత్ MAS మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్ ఆర్ మోడిఫైడ్ లోయర్ క్వాడ్రంట్ సిగ్నల్ అప్ టు ద ఎక్కడ దాకా ఖాళీగా ఉండాలి? షంటింగ్ లిమిట్ బోర్డ్ ఆర్ అడ్వాన్స్డ్ స్టార్టర్ ఇఫ్ ఎనీ. అంటే అదర్ ఎండ్ అడ్వాన్స్ స్టార్టర్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేషన్ నియరెస్ట్ టు ద ఎక్స్పెక్టెడ్ ట్రైన్. అలాగే అప్ టు ద అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ ఎక్కడ దాకా ఖాళీగా ఉండాలి? అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ దాకన్నా ఖాళీగా ఉండాలి. ఇఫ్ దేర్ ఈజ్ నో షంటింగ్ లిమిట్ బోర్డ్ ఆర్ అడ్వాన్స్ స్టార్టర్. ఎప్పుడు అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్ ఖాళీగా ఉండాల్సింది షంటింగ్ లిమిట్ బోర్డ్ లేకపోయినా అడ్వాన్స్ స్టార్టర్ లేకపోయినా అవుటర్ మోస్ట్ ఫేసింగ్ పాయింట్స్ దాకా ఖాళీగా ఉండాలి ఇక్కడ. కాబట్టి మనం పైలో ఏదైనా అవ్వచ్చు, అంటే 4th వన్ ఆన్సర్ అవుతుంది. క్లాస్ C స్టేషన్ నందు బండి హోమ్ సిగ్నల్ను దాటి 400 మీటర్లు వెళ్ళిన తర్వాత ఈ క్రింది వానిలో ఏ షరతుకు లోబడి లైన్ క్లియర్ ఇవ్వవచ్చును? క్లాస్ C స్టేషన్లో హోమ్ సిగ్నల్ దాటి 400 మీటర్స్ వెళ్ళింది బండి. ఆ తర్వాత ఎటువంటి సందర్భంలో లైన్ క్లియర్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఫాలోయింగ్ ట్రైన్కి? ఇక్కడ ఆ ట్రైను ముందు వెళ్తున్న ట్రైను కంటిన్యూ ఇట్స్ జర్నీ ఉన్నప్పుడు మాత్రమే లైన్ క్లియర్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి బండి ఆగకుండా ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ ట్రైన్కి లైన్ క్లియర్ ఇవ్వచ్చు క్లాస్ C స్టేషన్లో. అంటే 400 మీటర్స్ దాటి హోమ్ సిగ్నల్ని 400 మీటర్స్ దాటి లేదా అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ని C క్లాస్ స్టేషన్లో ఉన్న సిగ్నల్ని 400 మీటర్స్ దాటి అది ఇంకా జర్నీ చేస్తూ ఉంటే మాత్రమే మనం లైన్ క్లియర్ నెక్స్ట్ బండికి ఇవ్వచ్చు. GNSRలోకి వెళ్దాం. ది హోల్ ఆఫ్ ద లాస్ట్ ప్రిసీడింగ్ ట్రైన్ హ్యాస్ పాస్డ్. ఏదైతే పంపించామో లాస్ట్లో ఆ ట్రైన్ ప్రిసీడింగ్ లాస్ట్ ట్రైన్ పాస్డ్ కంప్లీట్లీ అట్లీస్ట్ 400 మీటర్స్ బియాండ్ ద హోమ్ సిగ్నల్. ఈ హోమ్ సిగ్నల్ దాటి 400 మీటర్లు దాటిన తర్వాత హోమ్ సిగ్నల్ దాటి 400 మీటర్లు దాటిన తర్వాత అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇట్స్ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు మాత్రమే లైన్ క్లియర్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో 2 బ్లాక్ స్టేషన్ల మధ్య లైన్ అవసరమైన ఎడల ఎలా విభజించవచ్చును? అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో మనం ఎన్ని ట్రైన్లు పంపించవచ్చు? ఒక్క ట్రైన్ మాత్రమే పంపించవచ్చు బ్లాక్ సెక్షన్లోకి. అదే ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఎన్ని ట్రైన్లైనా ఫాలోయింగ్ 1 ట్రైన్ తర్వాత ఇంకో ట్రైను పంపించవచ్చు. ఇక్కడ ఒకే బ్లాక్ సెక్షన్ని కొన్ని బ్లాక్లుగా విడదీసి ఫిక్స్డ్ సిగ్నల్స్ అరేంజ్ చేస్తాము. ఈ సిగ్నల్స్ 1 by 1
ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ సిగ్నల్ ప్రొసీడ్ ఉంటే తర్వాత నెక్స్ట్ సిగ్నల్ కూడా ప్రొసీడ్ ఉంటుంది. అంటే ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్న నెక్స్ట్ పోర్షన్లో ఏ ట్రైన్ లేని ఎడల ఆ నెక్స్ట్ సిగ్నల్ కూడా ప్రొసీడ్లో ఉంటుంది. ఒకవేళ ట్రైన్ ఉన్నట్టయితే దానికి అనుగుణంగా సిగ్నల్స్ మారుతూ ఉంటాయి. ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, తర్వాత షేర్ చేస్తాను. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. వీటిని ఏమంటాం? ఒక ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో మధ్యలో ఉన్న ఆ పోర్షన్స్ని ఏమంటాం, లేదా ఎలా విభజిస్తారు? ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్గా విభజిస్తారు. ఎలా విభజిస్తారు? ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్గా విభజిస్తారు. ఒక ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ని ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్గా విభజిస్తారు. చూద్దాం జిఎన్ఎస్లో. ది లైన్ బిట్వీన్ 2 అడ్జసెంట్ బ్లాక్ స్టేషన్స్, అంటే 2 అడ్జసెంట్ బ్లాక్ స్టేషన్స్ మధ్యలో ఉన్నటువంటి అడ్జసెంట్ ఆ బ్లాక్ స్టేషన్ ఈ బ్లాక్ స్టేషన్ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్లాక్ సెక్షన్ని ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ని ఎలా విభజిస్తారు? వెన్ రిక్వైర్డ్ బి డివైడెడ్, అవసరమైనప్పుడు ఎలా విభజిస్తాం? బి డివైడెడ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్గా విభజిస్తారు. ఈచ్ ఆఫ్ విచ్ ద పోర్షన్, మనం కొన్ని భాగాలుగా విభజించుతారని చెప్పుకున్నాం కదా. ఈచ్ ఆఫ్ ద విచ్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ద రన్నింగ్ లైన్ బిట్వీన్ 2 కన్సెక్యూటివ్ స్టాప్ సిగ్నల్స్. వరుసగా స్టాప్ సిగ్నల్స్ ఉంటాయి. బిట్వీన్ 2 కన్సెక్యూటివ్ స్టాప్ సిగ్నల్స్, 2 స్టాప్ సిగ్నల్స్గా విభజిస్తారు. అంటే ఒక స్టాప్ సిగ్నల్ తర్వాత నెక్స్ట్ హెడ్కి పోర్షన్కి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ ఇంకొక స్టాప్ సిగ్నల్ ఉంది. అండ్ ద ఎంట్రీ ఇంటూ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ గవర్న్డ్ బై స్టాప్ సిగ్నల్. ఆ పోర్షన్లోకి, బ్లాక్ సెక్షన్ పోర్షన్లోకి నెక్స్ట్ పోర్షన్లోకి వెళ్ళాలంటే ఈ స్టాప్ సిగ్నల్ గవర్న్ చేస్తుంది, అంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎంట్రీ ఆ స్టాప్ సిగ్నల్ కంట్రోల్ చేస్తుంది. ఒక సిరీస్లో ఉంటాయి ఈ సిగ్నల్స్. ఫస్ట్ సిగ్నల్ ప్రొసీడ్ ఉంటే నెక్స్ట్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్లో ఏ ట్రైన్ లేని ఎడల అక్కడ కూడా ప్రొసీడ్ ఉంటుంది. లేదా ఉన్నట్టయితే ట్రైన్ కానీ ఉన్నట్టయితే, అంటే ఫాలోయింగ్ ట్రైన్స్ పంపించవచ్చు కాబట్టి ఉన్నట్టయితే దానికి అనుగుణంగా అటెన్షను, కాషను, స్టాపు, ప్రొసీడ్ ఈ 4 సిగ్నల్స్ మీద ఆధారపడి ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ డబుల్ లైన్లో తర్వాత ఆటోమేటిక్ సిగ్నల్ దాటి కనీసం ఎంత దూరం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు మనం ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్ అనుకున్నాం కదా. ఒక బ్లాక్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పంపిస్తాం. ఫస్ట్ పోర్షన్లోకి ఒక ట్రైన్ వెళ్ళింది. అయితే ఫస్ట్ పోర్షన్ దాటి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక స్టాప్ సిగ్నల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ స్టాప్ సిగ్నల్ని ఆఫ్ పొజిషన్లో ఎంత దూరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్, అంటే ప్రిసీడింగ్ ఆటోమేటిక్ సిగ్నల్కి అది ఆఫ్ పొజిషన్లోకి వస్తుంది. అంటే ఇక్కడ యాడిక్వేట్ డిస్టెన్స్ 120 మీటర్స్. 120 మీటర్స్ దాటిన తర్వాత మాత్రమే ఈ ప్రిసీడింగ్ ఉన్నటువంటి, అంటే బ్యాక్ ఉన్నటువంటి స్టాప్ సిగ్నల్ ఆఫ్ పొజిషన్లోకి వస్తుంది. ది సిగ్నల్ జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది సిగ్నల్ షల్ నాట్ అజ్యూమ్ అన్ ఆఫ్ ఆస్పెక్ట్ అన్లెస్ ద లైన్ క్లియర్ ఈజ్ నాట్ ఓన్లీ అప్ టు ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఇన్ అడ్వాన్స్ బట్ ఆల్సో ఫర్ అన్ యాడిక్వేట్ డిస్టెన్స్ బియాండ్ ఇట్. అంటే ఆ ఫస్ట్ స్టాప్ సిగ్నల్ ఒక ట్రైన్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఆఫ్ ఎక్స్పెక్ట్లోకి రావాలంటే దాని ముందున్నటువంటి స్టాప్ సిగ్నల్ని దాటి 120 మీటర్ యాడిక్వేట్ డిస్టెన్స్ దాటి, ఇక్కడ ఇంకా చెప్పలేదు 120 మీటర్ యాడిక్వేట్ డిస్టెన్స్ దాటి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ ప్రీవియస్ ఉన్న స్టాప్ సిగ్నల్ ఆఫ్ పొజిషన్లోకి వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ది సిగ్నల్ ఈజ్ ఆటోమేటికలీ ప్లేస్డ్ టు ఆన్ యాజ్ సూన్ యాజ్ ఇట్ పాస్డ్ బై ద ట్రైన్. ఈ సిగ్నల్ ఈ ట్రైన్ ఎప్పుడైతే ఆఫ్ పొజిషన్లో పాస్ అవుతుందో ఆటోమేటిక్ సిగ్నల్లో ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ ఆన్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అన్లెస్ అదర్వైజ్ డైరెక్టెడ్ బై అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ది యాడిక్వేట్ డిస్టెన్స్ రిఫర్ టు ఇన్ సబ్ క్లాస్ 1 ఆఫ్ క్లాస్ C
క్లాజ్ 1లో ఉన్నటువంటి యాడిక్వేట్ డిస్టెన్స్ ఎంతయ్యా అంటే షెల్ నాట్ బి లెస్ దెన్ 120 మీటర్స్, 120 మీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఒక సిగ్నల్ దాటి ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో ఒక సిగ్నల్ దాటి 120 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాతే దానికి ప్రీవియస్గా ఉన్న సిగ్నల్ ఆఫ్ పొజిషన్లోకి వస్తుంది. ఆ 120 మీటర్స్ యాడిక్వేట్ డిస్టెన్స్. అక్కడ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని ఏ మార్కర్తో గుర్తిస్తారు? ఆటోమేటిక్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్ళిన ముందు లెటర్ ఏ ఇన్ బ్లాక్, ఏ అనే లెటరు బ్లాక్ కలర్లో ఉంటుందంట. ఆన్ వైట్ సర్క్యులర్ డిస్క్, వెనకమాలంతా సర్క్యులర్ డిస్క్ ఉంటుంది. ఏ ఎలా ఉంటుంది? వైట్ సర్క్యులర్ డిస్క్ అని ఉంటుంది. ఏ మార్కర్ ఉంటుంది. ఇక్కడ మనం ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని ఏ మార్కర్తో గుర్తిస్తారు? ఏ మార్కర్తో గుర్తిస్తాం. లెటర్ ఏ ఇన్ బ్లాక్ ఆన్ వైట్ సర్క్యులర్ డిస్క్. సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని ఆటోమేటిక్ సిగ్నల్గా పనిచేస్తుందని ఎలా గుర్తిస్తారు? ఇక్కడ కూడా జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. వైట్ ఇల్యూమినేటెడ్ లెటర్ ఏ అనే ఒక లెటర్ ఉంటుంది. అది ఇల్యూమినేటెడ్ అంటే మెరుస్తూ ఉంటుంది. అగైనెస్ట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, వెనకమాల బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వెన్ వర్కింగ్ యాజ్ అన్ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్, ఎప్పుడు ఇదంతా ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్గా పనిచేస్తున్నప్పుడు. అండ్ లెటర్ ఏ ఎక్స్టింగ్విష్డ్ వెన్ వర్కింగ్ యాజ్ ఎ మాన్యువల్ స్టాప్ సిగ్నల్. ఏ అనే లెటర్ ఎక్స్టింగ్విష్ అవుతుంది ఎప్పుడు? మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా ప్రవర్తించినప్పుడు. ఇక్కడ మనకి సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ ఆటోమేటిక్ సిగ్నల్గా పనిచేస్తుందని ఎలా గుర్తిస్తాము? ఇల్యూమినేటెడ్ ఏ మార్కర్ ద్వారా లేదా ఏ మార్కర్ బోర్డు ద్వారా. ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్లో నార్మల్ ఆస్పెక్ట్ ఏంటి? ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ అంటే ఇప్పుడు మనం ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. నార్మల్గా ఏముంటుంది? ప్రొసీడే ఉంటుంది. ఏ ట్రైన్ లేనప్పుడు నార్మల్ ఆస్పెక్ట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి బ్లాక్ సెక్షన్ నార్మల్ ఆస్పెక్ట్ ప్రొసీడ్ ఉంటుంది. వన్స్ ట్రైన్ పాస్ అవుతా ఉన్న కొద్ది సిగ్నల్స్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ సిగ్నల్ ఆ బ్లాక్ సెక్షన్ ఫస్ట్ బ్లాక్స్ ఒక ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లో 4 ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్ ఉన్నట్టయితే అజ్యూమ్ చేసుకుందాం. కొంతసేపు చెప్తాను దాని గురించి. ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ గురించి 4 బ్లాక్ సెక్షన్ ఉంటే ఫస్ట్ పోర్షన్ దాటినప్పుడు ఫస్ట్ పోర్షన్ ఏముంటుంది? లైన్ ఇచ్చినప్పుడు ప్రొసీడ్ ఉంటుంది. ఫస్ట్ పోర్షన్ దాటింది ఆటోమేటిక్ సిగ్నలింగ్ సెక్షన్ దాటిన తర్వాత ఎప్పుడు దాకా ఈ ఫస్ట్ పోర్షన్ గ్రీన్లో ప్రొసీడ్లో పాస్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అంటే ఆన్ పొజిషన్లోకి వస్తుంది. ఈ ట్రైన్ ఫస్ట్ పోర్షన్ దాటి సెకండ్ పోర్షన్లో ఉన్నటువంటి స్టాప్ సిగ్నల్ని, అంటే అది ప్రొసీడ్ ఉంటుంది కాబట్టి దాన్ని దాటిన తర్వాత 120 మీటర్స్ దాటేదాకా ఈ ఫస్ట్ సిగ్నల్ ఆన్ పొజిషన్లో డేంజర్లోనే ఉంటుంది. ఈ సెకండ్ పోర్షన్లో గ్రీన్ ప్రొసీడ్లో ఉన్నప్పుడు 120 మీటర్స్ దాటిన తర్వాత ఆ ట్రైను ఈ ఫస్ట్ పోర్షన్లో ఉన్న స్టాప్ సిగ్నల్ అప్పుడు 120 మీటర్స్ దాటేదాకా డేంజర్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ దాటి వెళ్ళిపోయింది. ఫస్ట్ సిగ్నల్ దాటినప్పుడు ప్రొసీడ్ ఉంది, సెకండ్ సిగ్నల్ దాటినప్పుడు ప్రొసీడ్ ఉంది. ఈ సెకండ్ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళింది. ఈ సెకండ్ బ్లాక్ సెక్షన్లోకి ట్రైన్ వెళ్ళిన తర్వాత అక్కడ దాని యొక్క ఆస్పెక్ట్ ప్రొసీడ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి సిగ్నల్ ఎలా ఉంటుంది? ప్రొసీడ్లో ఉండదు, అప్పుడు అటెన్షన్లో ఉంటుంది. ఓకే, దాన్ని విజువల్గా మీకు చూపించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్లో నార్మల్ ఆస్పెక్ట్ ఏంటి? ప్రొసీడ్. స్టేషన్ మాస్టర్ ఆర్ టీఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎవరి ఆటోమేటిక్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ని రెన్యువల్ చేస్తారు? గార్డు యొక్క ఆటోమేటిక్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ని ఆ కన్సర్న్డ్ స్టేషన్ మాస్టర్ హెడ్ క్వార్టర్లో గార్డు యొక్క హెడ్ క్వార్టర్ ఏదైతే ఆ హెడ్ క్వార్టర్ యొక్క స్టేషన్ ఎస్ఎంఆర్ లేదా స్టేషన్ మాస్టర్
లేదా అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టరు దాన్ని రెన్యువల్ చేస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. స్టేషన్ మేనేజర్ లేదా స్టేషన్ సూపరింటెండెంట్ లేదా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షెల్ రెన్యూ ద కాంపిటెన్సీ రెన్యూవల్ చేస్తారు. ఎవరు? రెన్యూ ద కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఫర్ ద గార్డ్స్. ఎవరికి? గార్డ్స్ యొక్క కాంపిటెన్సీ సర్టిఫికేట్ని రెన్యువల్ చేస్తారు. హెడ్ క్వార్టర్డ్ ఎట్ హిజ్ స్టేషన్. గార్డు అంటే టీఎంఆర్ గారి హెడ్ క్వార్టర్ ఏదైతే అక్కడ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. లోకో పైలట్ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని ఆన్ స్థితిలో పాస్ అయ్యేటప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలి? ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో స్టాప్ సిగ్నల్ని ఆన్ స్థితిలో పాస్ అయినట్లయితే 10 km/h వెళ్ళాల్సి ఉంటుంది. ది లోకో పైలట్ షెల్ ప్రొసీడ్ అట్ ఎ వెరీ స్లో స్పీడ్ విచ్ షెల్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ఎక్సీడ్ 10 km/h. సింగిల్ లైన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఎల్ఎస్ఎస్ చెడిపోయినప్పుడు లోకో పైలట్కి ఏ అథారిటీ ఇస్తారు? ఇక్కడ మనం ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఉన్నాం, సింగిల్ లైన్లో ఉన్నాం. ఎల్ఎస్ఎస్ చెడిపోతే ఏ అథారిటీ ఇస్తారు? పిఎల్సిటీ ప్లస్ T/A912 ఇస్తారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టంలో 4 అథారిటీలు ఉంటాయి. ఈ 4 అథారిటీలు T/A912, T/B912, T/C912, T/D912. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సింగిల్ లైను ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ ఎల్ఎస్ఎస్ చెడిపోయింది. అప్పుడు లోకో పైలట్కి ఇచ్చే అథారిటీ ఏంటి? పిఎల్సిటీతో పాటు T/A912 ఇస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. హ్యాండ్ ఓవర్ టు ద లోకో పైలట్ ద లైన్ క్లియర్ టికెట్ T/C1425 ఆర్ T/D1425. అప్లో అయితే చెప్పుకున్నాం అథారిటీస్ గురించి, వీడియో ఉంది చూసుకోండి ఒకసారి. అప్లో అయితే T/C1425 ఇస్తాము, డౌన్లో అయితే T/D1425 ఇస్తాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? D ఫర్ డౌన్ అని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. అండ్ ద రిటర్న్ అథారిటీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఏమి ఇస్తారు? ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో T/A912 ఇస్తారు. దేంతో పాటు? పిఎల్సిటీతో పాటు T/A912 ఇస్తారు. దేనికి? ఫర్ పాసింగ్ ఆల్ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ అప్లికబుల్ టు హిమ్ అట్ ఆన్ పొజిషన్. ఆన్ పొజిషన్లో ఉన్నటువంటి అన్ని ఆటోమేటిక్ సిగ్నల్స్ని పాస్ అవ్వడం కొరకు ఈ 2 అథారిటీస్ ఇస్తారు. ఇప్పుడు సింగిల్ లైన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ చూస్తాం. ఇప్పుడు డబుల్ లైన్లో ఏమి ఇస్తారో చూద్దాం. డబుల్ లైన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఎల్ఎస్ఎస్ చెడిపోయినప్పుడు లోకో పైలట్కి ఇచ్చే అథారిటీ ఏమిటి? T369-3B ప్లస్ కాషన్ ఆర్డర్. 369-3B ప్లస్ కాషన్ ఆర్డర్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్టేషన్ మాస్టర్ షల్ ఎన్ష్యూర్ ఆథరైజ్ ద లోకో పైలట్ టు పాస్ సచ్ సిగ్నల్ ఆన్ బై ఇష్యూయింగ్ T369-3B. ది స్టేషన్ మాస్టర్ షల్ ఆథరైజ్ ద లోకో పైలట్ టు పాస్ సచ్ సిగ్నల్. ఆ సిగ్నల్ని పాస్ అవ్వడానికి ఏమిస్తారు? ఆన్ బై ఇష్యూయింగ్ ఏమిస్తారు? T369-3B ఇస్తారు. వెన్ ఎల్ఎస్ఎస్ అండ్ డబుల్ లైన్ ఈజ్ టు బి సిగ్నల్స్ పాస్డ్ ఎట్ ఆన్ ఇన్ ఎడిషన్ టు 369-3B. 369-3B కాకుండా అదనంగా కాషన్ ఆర్డర్ కూడా ఇస్తారు. డబుల్ లైన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో సిగ్నల్ చెడిపోయి కమ్యూనికేషన్ ఉంటే, కమ్యూనికేషన్ ఉంది, సిగ్నల్ చెడిపోయింది, సిగ్నల్స్ చెడిపోయినాయి ఉంటే అప్పుడు లోకో పైలట్కి ఇచ్చే అథారిటీ ఏంటి? T/D912 ఇస్తారు. ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది, సిగ్నల్స్ మాత్రమే చెడిపోయినాయి, T/D912 ఇస్తారు. ది స్టేషన్ మాస్టర్ ఆఫ్టర్ అబ్టైనింగ్ లైన్ క్లియర్, కమ్యూనికేషన్ ఉంది కాబట్టి లైన్ క్లియర్ తీసుకున్నారు. ది స్టేషన్ మాస్టర్ ఆఫ్టర్ అబ్టైనింగ్ లైన్ క్లియర్ ఫ్రమ్ ద స్టేషన్ ఏ హెడ్, ముందున్నటువంటి స్టేషన్ దగ్గర లైన్ క్లియర్ షెల్ గివ్ ద లోకో పైలట్ ఆర్ మోటార్ మ్యాన్ ఆఫ్ ద ట్రైన్. ఏమిస్తారు లోకో పైలట్ లేదా మోటార్ మ్యాన్ గారికి? అథారిటీ టు ప్రొసీడ్ అన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్. అదేంటి అథారిటీ? T/D912. ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్ T/D912 ఇస్తాం.
విత్ డిస్టింగ్విష్ నెంబర్స్ ఆఫ్ ద డిపాచర్ సిగ్నల్, అంటే ఏవైతే సిగ్నల్స్ని పాస్ అవ్వాల్సి ఉన్నాయో అవన్నీ ఇస్తారు. అవే కాకుండా గేట్ సిగ్నల్స్ అండ్ అదర్ ఇంటర్వీనింగ్ సిగ్నల్స్ రిక్వైర్డ్ టు ద పాస్డ్ ఎట్ ఆన్, దారిలో ఉన్నటువంటి ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ కాబట్టి దారిలో ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ ఆన్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాస్ అవ్వడం కోసం T/D912 ఇస్తారు. ఇండికేటెడ్ ఆన్ దిస్ అథారిటీ, దీంట్లో మెన్షన్ చేస్తారు. ఆథరైజింగ్ ద లోకో పైలట్ ఆర్ మోటర్మ్యాన్ టు పాస్ దెమ్, ఆ సిగ్నల్స్ని పాస్ అవ్వడం కోసం ఈ అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. T/D912. డబుల్ లైన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో సిగ్నల్ చెడిపోయి కమ్యూనికేషన్ ఉంటే అప్పుడు మొదటి ట్రైన్ యొక్క వేగం ఎంత? ఇందా చెప్పుకున్నట్టు మనం T/D912 ఇచ్చినప్పుడు ఫస్ట్ ట్రైన్ యొక్క వేగము 25 kmph ఉంటుంది. GNSSలోకి వెళ్దాం. ది లోకో పైలట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎంటరింగ్ ద ఎఫెక్టెడ్ సెక్షన్ on authority to proceed on automatic block system during prolonged failure of signals. prolonged failure of signals అంటే T/D912 ఇస్తాము. shall proceed with utmost caution and shall not exceed. utmost caution అంటే మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి? T/D912 ఇచ్చినప్పుడు కాషియస్గా shall not exceed 25 kmph. ఫస్ట్ ట్రైన్కి ఇది 25 kmph. నాట్ ఎక్సీడ్ 25 kmph అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. 25 kmph కన్నా కూడా మించి వేగంగా వెళ్ళకూడదు. సబ్జెక్ట్ టు అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఫోర్స్, అంటే ఏవైతే ఉన్నాయో తక్కువ కాసినట్లు ఉంటే అవి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది 25 కన్నా తక్కువ ఉంటాయి. ది లోకో పైలట్ షల్ కంటిన్యూ టు లుక్ అవుట్ ఫర్ ఎనీ అబ్స్ట్రక్షన్, కంటిన్యూగా విజిబిలిటీ చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎనీ అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉంటుందేమోనని. అంటిల్ ద రీచెస్ ద నెక్స్ట్ స్టేషన్ హెడ్, ముందు ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి ఆటోమేటిక్ సిగ్నల్స్ అన్నిటినీ దాటిన తర్వాత వచ్చే స్టేషన్కి వెళ్ళేదాకా కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటా, అంటే అబ్స్ట్రక్షన్ ఏమీ లేకుండా ఉంటేనే ఫస్ట్ ట్రైన్ 25 kmphతో వెళ్ళాలి. డబుల్ లైన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో సిగ్నల్ మరియు కమ్యూనికేషన్ చెడిపోయిన ఎడల, ఇక్కడ కమ్యూనికేషన్ లేదు, సిగ్నల్స్ లేవు, ఎడల లోకో పైలట్కి ఏ అథారిటీ ఇస్తారు? ఇక్కడ T/B912 ఇస్తారు. GNSSలోకి వెళ్దాం. సిగ్నల్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆల్ సిగ్నల్స్ బిట్వీన్ 2 బ్లాక్ స్టేషన్స్ వర్క్డ్ అండర్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ అండ్ వెన్ లైన్ క్లియర్, అప్పుడు లైన్ క్లియర్ ఎలా తీసుకుంటారు? 2 బ్లాక్ సెక్షన్లో స్టేషన్స్ అండర్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్, అన్ని సిగ్నల్స్ ఈవెన్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆల్ సిగ్నల్స్. ది స్టేషన్ మాస్టర్ షల్ గివ్ అథారిటీ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్, అంటే అక్కడ కమ్యూనికేషన్ లేదు కదా, లేనప్పుడు అథారిటీ టు ప్రొసీడ్ వితౌట్ లైన్ క్లియర్ ఆన్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెరిటరీలో ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ T/B912 తయారు చేస్తారు. టు ద లోకో పైలట్ మోటర్మ్యాన్ ఈచ్ ఆఫ్ ట్రైన్, అంటే T/B912 తయారు చేసి లోకో పైలట్ గారికి ఇస్తారు. వితౌట్ లైన్ క్లియర్, అక్కడ కమ్యూనికేషన్ చెడిపోయింది, సిగ్నల్స్ లేవు కాబట్టి వితౌట్ లైన్ క్లియర్ T/B912 గుర్తుపెట్టుకోండి. డబుల్ లైన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో సిగ్నల్స్ మరియు కమ్యూనికేషన్ చెడిపోయిన ఎడల మొదటి ట్రైన్ తర్వాత రెండవ ట్రైన్ పంపించుటకు ఎంత సమయం ఉండాలి? డబుల్ లైన్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్, ఇక్కడ ఒక ట్రైన్ మాత్రమే అప్ డైరెక్షన్లో అప్, డౌన్ డైరెక్షన్లో డౌన్ ట్రైన్స్ వెళ్తాయి కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ చెడిపోయింది కాబట్టి మనం టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ చేసుకొని కమ్యూనికేషన్ కోసం ట్రైన్స్ అవి పంపిస్తాం, తర్వాత వన్ బై వన్ పంపిస్తాం ట్రైన్స్. అయితే రెండవ ట్రైన్ పంపించేటకు ఎంత సమయం ఉండాలి? ఫస్ట్ ట్రైన్ పంపించాము, దానికి నెక్స్ట్ ట్రైన్ ఎంత సమయం కావాలి అంటున్నారు. ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో 2 ట్రైన్ల మధ్య మొదటి ట్రైన్కి రెండో ట్రైన్కి ఎంత సమయం ఉండాలి అని అడుగుతున్నాడు.
clear interval of 15 minutes or running time between two stations, whichever is more. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ట్రైన్కి రెండో ట్రైన్కి ఎంత టైం ఉండాలి? 15 నిమిషాలు లేదా రన్నింగ్ టైం అంటే ఇక్కడ రన్నింగ్ టైం అంటే ఏమొస్తుంది? ఈ బ్లాక్ సెక్షన్ నుండి మధ్యలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ చాలా ఉంటాయి కాబట్టి దాన్ని ట్రీటెడ్ యాజ్ వన్ బ్లాక్ సెక్షన్గా తీసుకుని 15 నిమిషాలు లేదా అంతకన్నా లేదా రన్నింగ్ టైం ఎంతైతే ఎక్కువ ఉంటుందో, అంటే రన్నింగ్ టైం 25 నిమిషాలు ఉందనుకుందాం. ఈ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ నుండి ఈ స్టేషన్ నుండి ఆ స్టేషన్కి మధ్యలో నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్స్ ఉండొచ్చు. మొత్తం ఈ స్టేషన్ నుండి పక్క స్టేషన్కి వెళ్ళేదానికి 20 మినిట్స్ పడితే ఇక్కడ మనం ఎంత టైం గ్యాప్తో నెక్స్ట్ ట్రైన్ పంపించాలి? 15 నిమిషాలు సాధారణంగా మనకి జిఎన్ఎస్ఆర్ ఇచ్చిన సమయం, 20 నిమిషాలు దాని రన్నింగ్ టైం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? 20 మినిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి 20 మినిట్స్ తర్వాత మాత్రమే సెకండ్ ట్రైన్ పంపించాలి. ఫస్ట్ ట్రైన్ పంపించిన 20 మినిట్స్ తర్వాత మాత్రమే పంపించాలి. అట్లా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 15 మినిట్స్ లేదా రన్నింగ్ టైం ఏదైతే ఉంటుందో అది బిట్వీన్ టూ స్టేషన్స్, రెండు స్టేషన్ల మధ్యలో ఇక్కడ సెక్షన్లో ఉన్నటువంటి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్ కాదు, మొత్తం స్టేషన్ ట్రీటెడ్ యాజ్ ఏ టోటల్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ని ఆ రెండు స్టేషన్ల మధ్యలో ఉన్నటువంటి సెక్షన్ మొత్తాన్ని ట్రీటెడ్ యాజ్ ఏ ఒకే సెక్షన్గా మనం ట్రీట్ చేసి అప్పుడు దాని యొక్క రన్నింగ్ టైం ఎంత ఉంటుందో అది లేదా 15 మినిట్స్. దీంట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అంత టైం తీసుకొని నెక్స్ట్ ట్రైన్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 15 నిమిషాలు లేదా సాధారణ ప్రయాణ సమయం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అంత టైం తీసుకోవాలి. అవరోధం ఉన్న ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్, అబ్స్ట్రక్షన్ ఉందంట. అబ్స్ట్రక్షన్ ఉన్న ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలోకి రిలీఫ్ ఇంజన్ని పంపించడానికి ఏఆర్టీ ఇస్తారు. అబ్స్ట్రక్టెడ్ ఆర్ ఆక్యుపైడ్ అనుకుందాం. అట్లాంటప్పుడు T-బార్ C912 ఇస్తాం. అదే అక్కడైతే మనం అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో అయితే T-బార్ A912 ఇస్తాం. జిఎన్ఎస్లోకి వెళ్దాం. బై ఇష్యూయింగ్ అథారిటీ ఫర్ రిలీఫ్ ఇంజిన్ ఆర్ రిలీఫ్ ట్రైన్ టు ఎంటర్ ఇన్ ఆక్యుపైడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్. బై ఇష్యూయింగ్ అథారిటీ రిలీఫ్ ఇంజిన్ ఏమిస్తాం? బై ఇష్యూయింగ్ అథారిటీ ఫర్ రిలీఫ్ ఇంజిన్ పంపించడానికైనా లేదా రిలీఫ్ ట్రైన్ టు ఎంటర్ ఇంటూ ఆక్యుపైడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్. రిలీఫ్ ట్రైన్ ఎందుకు పంపిస్తామండి? రిలీఫ్ ఇంజిన్ అంటే పంపిస్తాం, ఒక ట్రైన్ ఆగిపోయింది అందుకని చెప్పి అనేబుల్ టు మూవ్ లోకో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు రిలీఫ్ ఇంజిన్ పంపిస్తాం. రిలీఫ్ ట్రైన్ టు ఎంటర్ ఇంటూ అన్ ఆక్యుపైడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్. ఆక్యుపైడ్ అయినటువంటి బ్లాక్ సెక్షన్లోకి రిలీఫ్ ట్రైన్ ఎందుకు పంపిస్తాం? లేదా అబ్స్ట్రక్టెడ్ అయినటువంటి బ్లాక్ సెక్షన్లోకి ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్లోకి ట్రైన్ ఎందుకు పంపిస్తాం? ఎందుకు పంపిస్తామంటే యాక్సిడెంట్ల సమయంలో కానీ లేదా ఏవైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడిన సమయంలో కానీ ఇటువంటి సందర్భాల్లో రిలీఫ్ ట్రైన్ కూడా మనం ఆక్యుపైడ్ బ్లాక్ సెక్షన్ లేదా అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి పంపిస్తాం. అప్పుడు ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో అయితే T-బార్ C ఇస్తాము, అబ్జల్యూట్ బ్లాక్ సిస్టంలో అయితే T-బార్ A602 ఇస్తాం. రిలీఫ్ లోకు ఎంత వేగ పరిమితితో వెళ్ళవలెను? రిలీఫ్ లోకు 15/8 kmphతో వెళ్తుంది. 15/8 అంటే గుర్రాల గాడిదలు అనేవాడు మా మాస్టర్ గారు. 15 kmph లేదా 10 kmph దాని అర్థం. కాషన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ది స్పీడ్ ఆఫ్ 15 kmph ఓవర్ ద స్ట్రైట్ విత్ క్లియర్ వ్యూగా అంటే వ్యూ క్లియర్గా ఉన్నప్పుడు 15 kmphతో వెళ్ళాలి. అలాగే 10 kmph వెన్ అప్రోచింగ్ ఆర్ పాసింగ్ వ్యూ క్లియర్గా లేనప్పుడు 10 kmphతో వెళ్ళాలి.
తర్వాత చూద్దాం. వెన్ అప్రోచింగ్ ఆర్ పాసింగ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద లైన్ వేర్ ద వ్యూ యాడ్ ఈజ్ నాట్ క్లియర్ డ్యూ టు కర్వ్లు ఉన్నప్పుడైనా 10 kmph వెళ్ళాలి, లేదా అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉందనుకున్నప్పుడైనా 10 kmphతో మూవ్ అవ్వాలి. రెయినీ వెదర్లో అయినా, ఫాగీ వెదర్లో అయినా, లేదా ఆర్ ఎనీ అదర్ కాజ్ సబ్జెక్ట్ టు ద అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్, అంటే అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే అవి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫోర్స్ ఆఫ్ ద సెక్షన్ రిలీఫ్లోకి ఎంత వేగ పరిమితితో వెళ్ళాలి? 15/10 kmphతో వెళ్ళాలి. 15 kmph ఆర్ 10 kmph. ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్గా లేదా మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా ఆపరేట్ చేయగలిగిన ఫిక్స్డ్ సిగ్నల్ ఏమిటి? సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని ఆటోమేటిక్ సిగ్నల్ లేదా ఫిక్స్డ్ మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. చూద్దాం ఒకసారి జిఎన్ఎస్ఆర్లో. ఏ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ విచ్ ఈజ్ క్యాపబుల్ ఫర్ బీయింగ్ ఆపరేటెడ్, దాన్ని ఆపరేట్ చేయొచ్చు, దాని యొక్క కెపాసిటీ ఉందంట. ఎలాగా? ఎయిదర్ యాజ్ అన్ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ ఆర్ యాజ్ ఎ మాన్యువల్ స్టాప్ సిగ్నల్. ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్గా కానీ లేదా మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా కానీ ఉపయోగించవచ్చు. ఎప్పుడు? యాజ్ రిక్వైర్డ్, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. దేన్ని? ఈ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ని 2 విధాలుగా ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ లేదా మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా ఉపయోగించవచ్చు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ టెరిటరీలో గేట్ సిగ్నల్ ప్రత్యేకత ఏమిటి? సరే, దీని గురించి చెప్పుకుందాం. జీ మార్కర్ ఉంటుంది మరియు ఇల్యూమినేటెడ్ ఏ మార్కర్ ఉంటుంది ఎప్పుడు? గేట్ మూసివేయబడినప్పుడు. జెడ్ఆర్టీఐ ప్రిన్సిపల్ ద్వారా ఎలక్ట్రికల్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయుటకు ఇచ్చే కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఎంతకాలం చట్టబద్ధత కలిగి ఉంటుంది? 3 years దాని యొక్క వ్యాలిడిటీ. కాంపిటెన్సీ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎంత? 3 years. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఎస్ఆర్ 14.04 ప్రకారం ప్రిన్సిపల్ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మౌలాలి ఈజ్ ద ఆథరైజ్డ్ అఫీషియల్ టు ఇష్యూ ద కాంపిటెన్స్ సర్టిఫికేట్ విచ్ షాల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. ఎవరు ఇస్తారయ్యా? ప్రిన్సిపల్ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మౌలాలి. ప్రిన్సిపల్ గారు దేనికి? జోనల్ రైల్వే ట్రైనింగ్ జెడ్ఆర్టీఐ మౌలాలి ప్రిన్సిపల్ గారు ఈజ్ ద ఆథరైజ్డ్ అఫీషియల్. ఎవరు ఆథరైజ్డ్? ప్రిన్సిపల్ ఆఫ్ జెడ్ఆర్టీఐ మౌలాలి టు ఇష్యూ ద కాంపిటెన్సీ సర్టిఫికేట్. కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఎవరు ఆథరైజ్డ్? ప్రిన్సిపల్ జెడ్ఆర్టీఐ మౌలాలి. విచ్ షెల్ బి వ్యాలిడ్, అది ఎంతకాలం పనిచేస్తుంది? విచ్ షెల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయేలోపు మళ్ళా రిఫ్రెషర్ కోర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిఫ్రెషర్ కోర్స్ కంప్లీట్ చేస్తే రిఫ్రెషర్ కోర్సులో పాస్ అయిన తర్వాత ఈ కాంపిటెన్సీ సర్టిఫికేట్ని మళ్ళా 3 years రెన్యువల్ చేస్తారు. సింగిల్ లైన్ మరియు డబుల్ లైన్ సెక్షన్లో బండి పంపుటకు సాధారణ అథారిటీ ఏమిటి? జనరల్గా ఏ అథారిటీ ఇచ్చి పంపిస్తాం? హాఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎల్ఎస్ఎస్. సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా హాఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎల్ఎస్ఎస్ ద్వారా ట్రైన్ పంపిస్తాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఆన్ ద డబుల్ లైన్ బై టేకింగ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ సిగ్నల్ టేకింగ్ చేయడం ద్వారా డబుల్ లైన్లో. అండ్ ఆన్ ద సింగిల్ లైన్లో కొన్ని సందర్భాల్లో ఎలా ఇస్తారనేది ఉంది, చూద్దాం. ఎయిదర్ బై ఫస్ట్ వన్ బై ఏ టోకెన్ ఫర్ ద బ్లాక్ సెక్షన్ టేకెన్ ఫ్రమ్ ద an electrical block instrument. ఎలక్ట్రికల్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్టయితే బై టోకెన్ ఫర్ ద బ్లాక్ సెక్షన్ టోకెన్ ఉంటుంది అక్కడ, అంటే టోకెన్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అయితే. ఆర్ బై లైన్ క్లియర్ టికెట్ డ్యూలీ సైన్డ్ బై ద స్టేషన్ మాస్టర్. లైన్ క్లియర్ టికెట్ డ్యూలీ సైన్డ్ బై ద స్టేషన్ మాస్టర్ అది ఉన్నప్పుడు కూడా
వెళ్ళొచ్చు. అథారిటీగా దాన్ని కూడా తీసుకోవచ్చు. థర్డ్ వన్, బై ఎనీ డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్ బిహాఫ్ ఆఫ్ బై స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఎనీ డాక్యుమెంట్ అయినా కానీ, అంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టయితే, ప్రిస్క్రైబ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టయితే ఎనీ దానికి సంబంధించిన డాక్యుమెంట్. ఆర్, ఇవన్నీ కూడా ఆర్, ఒకటి లేదా అది లేదా ఇది, అట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఫోర్త్ వన్, బై టేకింగ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ సిగ్నల్ ఇన్ లిeu ఆఫ్ టాంజిబుల్ అథారిటీ యాజ్ మెన్షన్ ఇన్ సబ్ క్లాజెస్ 1 to 3. ఇవన్నీ కూడా టాంజిబుల్ అంటే మనకి పట్టుకోగలిగిన, అంటే మనం తాకగలిగిన అథారిటీస్ని టాంజిబుల్ అంటాము. ఫస్ట్లో ఏమన్నారు, బై టోకెన్ అన్నారు. సెకండ్ ఏమన్నారు, బై లైన్ క్లియర్ టికెట్ అన్నారు. థర్డ్ వన్ ఏమన్నారు, ఎనీ డాక్యుమెంట్ ప్రిస్క్రైబ్డ్ బై ఇన్ దిస్ బిహాఫ్ ఆఫ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ని కూడా పట్టుకోగలము. ఈ మూడు ఉన్నట్టయితే ఇక్కడ ఏమన్నారు, బై దట్ అంటే ఈ మూడు కానీ, లేదా బై టేకింగ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ సిగ్నల్ ఇన్ లిeu టాంజిబుల్ అథారిటీ యాజ్ మెన్షన్ ఇన్, అంటే మనకి ఆ మూడు టాంజిబుల్ అథారిటీస్ కానీ లేదా టేకింగ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ సిగ్నల్ కానీ ఉన్నట్టయితే ఆన్ సెక్షన్స్ ప్రొవైడెడ్ విత్ ఎలక్ట్రికల్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ టోకెన్లెస్ టైప్ ఆర్ ట్రాక్ సర్క్యూట్స్ ఆర్ యాక్సిల్ కౌంటర్స్. ఈ వీటిలో ఏదైనా కానీ మనకి ఆ నాలుగిట్లో ఏదైనా ఒకటి అథారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బై టేకింగ్ ఆఫ్ ద లాస్ట్ స్టాప్ సిగ్నల్, సింగిల్ లైన్ మరియు డబుల్ లైన్ సెక్షన్లో బండి పంపుటకు సాధారణ అథారిటీ ఏంటి, బై టేకింగ్ ఆఫ్ లాస్ట్ స్టాప్ సిగ్నల్. ఇప్పుడు దాకా విన్నందుకు నాకు తెలిసినంతవరకు చెప్పాను. ఇప్పుడు దాకా భరించినందుకు థ్యాంక్ యూ. దయచేసి ఇప్పుడు దాకా వీడియో కానీ చూసినట్టయితే చూడమని చెప్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ కానీ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, అంటే దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, నేను బిజినెస్ పరంగా దీన్ని చేయడం లేదు, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్ యూ.